స్తోత్రం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ వాక్య భాగంలో నుండి ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనాన్ని మూలవాక్యంగా నేనే చదువుతున్నాను. దయచేసి నాతో పాటు పరిశుద్ధ గ్రంథం ఉన్న వాళ్ళందరూ తెరిచి చూడవలసిందిగా మనం చేస్తున్నాను. క్రీస్తునకు కలిగిన ఈ మనసు మీరును కలిగిండుడి. ఈ పరిశుద్ధ వాక్య భాగం దేవుడు మన వెనుకడలో ఆశీర్వదించును గాక. ఆమె చిన్న మాట ప్రార్థన చేసుకుంది. కొంచెం వాయిస్ కొంచెం లైట్ ఎక్కువ కట్టండి. స్తోత్రం నాయన, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ పునరుద్ధాన దినమందు మమ్మల్ని దర్శించి సజీవులుగా మమ్మల్ని అందరినీ కాపాడి నీ సన్నిధానంలోనికి తీసుకుని వచ్చినందుకే మీకు వందనాలు. చదవబడినటువంటి నీ లేఖనము ద్వారా నీ స్వరమును మాకు వినపడిచే తండ్రి, వినగలిగే చెవి, గ్రహించు హృదయము యెహోవాయే మీకు అనుగ్రహించునన్నావు. దేవా, నువ్వు అనుగ్రహించకపోతే మేము వినలేము నాయన, గ్రహించలేము. నీ మాటలు మాలో పాడైపోవడానికి వీల్లేదు ప్రభువా. కనుక పరిశుద్ధాత్మ దేవ మమ్మల్ని అందరినీ దర్శించండి. ఇగో నీ కార్యములను మేము పొందుకోకుండా మేము నష్టపోవాలని దుష్ట శక్తుల సమూహము ఇగో మా చుట్టూ ఎంతగానో దాడి చేస్తున్నది ప్రభువా. ఈ దినము నీవే నీ బలమైన అభిషేకాన్ని మా మీద కుమరించండి. నీ శక్తితో, నీ ప్రభావంతో మమ్మల్ని నింపండి. నీ మహిమ కొరకు ప్రభావ మమ్మల్ని బలపరచండి. ఇగో బలహీన నీ దాసుని బలపరిచి అభిషేకించి దేవా, నువ్వు ఎంతసేపు మాట్లాడతావో అంతసేపు కావలసిన శక్తిని, బలమును, ఆరోగ్యమును, అభిషేకమును కలుగజేసి నీ ప్రజలకు స్పష్టముగా తేటగా నీ స్వరం వినపడిచేసి మీరే మహిమ పొందుకుని యోగ్యమైన రీతిలో మీ శరీరత్వంలో పాల్గొనలు పొందడానికి కృపనీయమని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రభుని ఆరాధించడానికి వచ్చిన మీ అందరికీ, లైవ్లో ఉన్న వారికి ప్రభునామంలో హృదయపూర్వకమైనటువంటి వందనాలు. మంచిది. త్వరగా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. అందరూ ప్రార్థన పూర్వకంగా సిద్ధపడవలసిందిగా మనవి. ఇంకా ఎవరు ఏ కార్యక్రమాలు పెట్టుకోవద్దు. మంచిది. క్రైస్తవ సమాజం అంతటికీ కూడా ఈ లేఖన భాగం చాలా సుపరిచితమైనటువంటిదే. అయినప్పటికీ కూడా దేవుడు అందరికీ తెలిసినటువంటి ఒక మాటను, చాలా సింపుల్గా కనబడుతున్నటువంటి మాటను పరిశుద్ధ గ్రంథంలో రాయించాడు అని అంటే అది చాలా చాలా విలువైనది, ఇంపార్టెంట్ అని అర్థం. అయితే ఈ మాట అందరికీ తెలుసని ఎందుకన్నానంటే, లోకంలో ఉంటున్నటువంటి మనము రక్షణ పొంది దేవుని కుటుంబంలో చేర్చబడిన తర్వాత దేవుని మనసు కలగాలని అందరికీ తెలుసు. దానికోసం ప్రసంగమే చేయక్కర్లేదు. అవునా కదా? వాక్యం ఏం చెప్తుందంటే, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగిండి అని చెప్తున్నారు. అందరూ నా వైపు చూస్తూ ఇంకొక మాట కూడా వ్యర్థం అవ్వకూడదు మాట. అలా మీరు కొంచెం సీరియస్గా ఉండండి. ఓకే. క్రీస్తు యేసు మనసు అంటే క్రీస్తు యేసు మనసు మీరును కలిగి ఉండండి అని వ్రాయబడి ఉంది. అందరూ దేవుని మనసు కలిగి ఉండాలి, దేవుని మనసు కలిగి ఉండాలి అని అందరూ పాస్టర్లు బోధిస్తారు, విశ్వాసులు వింటారు. అందుకే మనసు అంటే చెప్పండి. ఎవరు మాట్లాడలేదంటే ఇది అందరికీ తెలిసిందని చెప్పాను. మనసు అంటే నీకు ఒక మనసు, నాకు ఒక మనసు ఉంటుంది. ఈరోజు క్రైస్తవ సమాజం అందుకే చాలా సింపుల్ సంగతులే కానీ అది బాగా తెలిసిందే, పర్వాలేదులే, ఏదిలే కాదని వదిలేసుకుంటున్నారు. దానివల్ల మనం నిత్యత్వాన్ని కూడా పోగొట్టుకునేటువంటి ఘోరమైన నష్టం మనకు కలుగుతూ ఉంటుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ అంశంలోనే ఉన్నాము. ఆదికాండము 5వ అధ్యాయంలోనికి వద్దాం ఒకసారి. 6వ అధ్యాయము ఆదికాండం మొదటి 2 వచనాలను చదువుదాం. దేవుని కుమారులు నల్ల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనసొచ్చిన స్త్రీలను వివాహము చేసుకుని. చాలండి. ఏమన్నాడు ఇక్కడ? దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారిలో కొందరు తమ మనస్సుకు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకున్నది. ఇక్కడ మనస్సు అని చెప్పింది. చెప్పండి, మనస్సు అంటే బైబిల్లో ఉన్నటువంటి అర్థాలకు ఎలా అర్థాలు తీసుకోవాలో మీరు బైబిల్ కాలేజీకి వెళ్ళకపోయినా నా ప్రసంగాలు, ఓఫిరి గారి గ్రంథాలు,
ప్రసంగాలు జాగ్రత్తగా వింటే మీరు బైబిల్ కాలేజీలు స్థాపించినటువంటి బోధకులకే లేఖనం అది కాదు ఇది అని చెప్పగలుగుతారని ఎన్నో ప్రసంగాలు చెప్పాను నేను. ఇప్పటికీ కూడా చాలా స్థలాలలో బైబిల్ కాలేజీలో ట్రైనింగ్ అయిపోయి ఇతరులను తరిపిదిస్తున్నటువంటి వ్యక్తులు కూడా నన్ను డౌట్స్ అడుగుతున్నప్పుడు బాధ అనిపిస్తుంది నాకు. ఏంటంటే వాళ్ళు పెద్ద స్థాయి, నేను వాళ్ళ కాలిగొట్టుకి కూడా సమానం కాదు, అయినప్పుడు కూడా వాళ్ళు అడుగుతున్న డౌటు అంటే ఈ డౌట్ కూడా మీరు క్లారిఫై చేసుకోకుండా బోధకుల స్థాయిలో బోధకులను తయారు చేసే స్థాయిలోకి ఎలా వెళ్ళిపోయారని ఏదో బాధ మాట. అంతేగాని వాళ్ళు తక్కువ వారని కాదు. అక్కడ అంటే చిన్న చిన్న డిగ్రీ చదివిన తర్వాత ఎలా ఉంటుందని అడిగితే ఎలా ఉంటుంది చెప్పండి. ఏంటి చదివింది ఏంటి? డిగ్రీ అంట. ఇప్పుడు అడుగుతున్నది ఏంటి? ఏ అంటే అర్థం ఉందా ఏమన్నా? ఈరోజు క్రైస్తవుల పరిస్థితి కూడా అలాగే ఉంది. సో నేను ఎందుకు చదివించానో మీకు చెప్తాను, శ్రద్ధగా విందా. భూమి మీద దేవుని కుమారులు కుమారులు పెళ్లిళ్ళు చేసుకున్నారట. చాలామంది పాస్టర్స్ దీన్ని ఎలా వ్యాఖ్యానం చేశారంటే, దేవుని కుమారులు అంటే రక్షణ పొందినటువంటి క్రైస్తవులు, నరుల కుమారులు అంటే రక్షణ లేని లోకం అని చెప్పేసి ఈజీగా తేల్చేశారు. అది శుద్ధ తప్పు, భయంకరమైనటువంటి దుర్బోధ. లేఖనం స్పష్టంగా మీరు కంటిన్యూ చదవండి, అర్థమవుతుంది మీకు. 3వ వచనం, అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయములో నరమాత్రులై ఉన్నారు. అది ఒకసారి పుట్టినోడు కూడా చదివేస్తే క్లియర్ అవుతుంది. శారీరులు చదవండి. చాలండి. ఇక్కడ చాలా చాలా విషయాలు ఉన్నాయి, మన శక్తికి మించిన సంగతులు ఉన్నాయి. అందుకనే చాలా మంది ప్రకటన గ్రంథం అర్థం అవ్వదు, పరమగీతాలు అర్థం అవ్వదు అని చెప్పారు. కానీ ప్రపంచ బోధకుల్లో రంజిత్ తోఫిర్ గారు చెప్పిన మాట ఏంటంటే, అసలు ఆదికాండం అర్థం కాకపోతే ఏ బోధకుడికి బైబిలే అర్థం కాదని చెప్పారు. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తున్నాను. నరుల ఆయుష్ను దేవుడు ఎందుకు తగ్గించేశాడు? అసలు నరుని ఆయుష్ ఎంత పెట్టాడు దేవుడు? మొట్టమొదటిగా దీర్ఘాయుష్మాన్ భవన్ అనే పుస్తకం ఒకరిగా రాసిన దాంట్లో, అంటే నేను ఇప్పుడు ఆయన పేరు ఆయన కోసం చెప్పడం నా ఉద్దేశం కాదు, దేవుని మనసు క్రైస్తవుడికి ఉండడం అనేది నా కాన్సెప్ట్ అన్నమాట. కాబట్టి అది ఉందో లేదో మనమే చూసుకోవాలి. దీర్ఘాయుష్మంతులుగా దీర్ఘకాలము మనం సజీవులుగా బ్రతకాలని దేవుడు కోరుకున్నాడు. అయితే బ్రతుకుతున్నారా మనుషులు? భూమి మీద చనిపోతున్నారు. అయితే మానవునికి దేవుడు ఎంత ఆయుష్ పెట్టాడు? ఈ ఆదికాండం 6:3 ప్రకారంగా మన ఆయుష్ ఎంతకు కుదించేశాడంటే దేవుడు 120 సంవత్సరాలు కుదించేశాడట. ఎంత? మరి అంత కుదించాడంటే అంతకుముందు బతుకున్న వాళ్ళు ఇంకా ఎక్కువ కాలం బ్రతకాలి కదా. చెప్పండి, బైబిల్లో అందరికంటే ఎక్కువ సంవత్సరాలు బ్రతికిన వ్యక్తి పేరు చెప్పండి. మెతూషెల 969 సంవత్సరాలు బ్రతికాడు అతడు. మనకి ఆదికాండం 5వ అధ్యాయం 1వ వచనం నుండి ఆదాము వంశావళి గ్రంథం ఇదే అని వ్రాయబడింది. అక్కడ నుంచి ఆదికాండము 5వ అధ్యాయము చివరి వచనం 32వ అధ్యాయం వరకు కూడా ఆదాము కొడుకులు మనవళ్ళు వీళ్ళందరి వయసు ఉంటుంది. ఈ మెతూషెల మనవడే ఏంటి? హనోకు. హల్లెలూయా. 969 సంవత్సరాలు బ్రతికాడు. ఎవరు? మెతూషెల. ఆ తర్వాత కుదించబడింది పరిస్థితి. అంటే ఆయనతో ఆగిపోలేదు, ఇంకా వాళ్ళ కొడుకు ఇంకా వచ్చారు. చదివితే అక్కడ 30వ వచనం, లెమెకు నోవాహును కనిన తర్వాత 190 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెను కన్ను. లెమెకు దినములను 777 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. నోవాహు 500 ఏండ్లు గలవాడే షేమును హామును ఎఫెతును కనను. ఆ తర్వాత 6వ అధ్యాయం 1వ వచనం ఇలా ఉంది, నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తర్వాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారని చూచి వారందరిలో తమ మనసుకు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకున్నది. ఇదే నొక్కి చెప్తున్నాను, ఎందుకంటే బైబిల్ కాలేజీ కట్టిన బోధకులకి కూడా అర్థం కాక ఏంటి, ఒకటి నీకు నాకు ఒక సంగతి అర్థం కాలేదనుకో దేవుడిని అడగాలి, లేకపోతే తెలిసిన వారిని అడగాలి. కానీ దాన్ని సొంత రీజన్తో కొన్ని వంటలు యూట్యూబ్లో చూసి వంటలు నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు. సరే ఈరోజు కొత్త ఏమో రేపు అవుతుంది. కొంచెం నేను అనేది ఏంటంటే కొంచెం తెలిసిన వారి సలహాలు కూడా తీసుకుంటే బాగుంటుంది.
అడిగితే ఏదో పరుగు పోయినట్లుగా తెలుసుకోవడానికి ఇష్టపడరు కొంతమంది. అలాగన ఇతరులను అడిగితే ఏమనుకుంటారో, అంత చీప్గా చూస్తారేమో, తప్పు అయిపోతారేమో అని తెలుసుకోవడం లేదు. నేను ఇప్పటికి కూడా కొంతమంది డౌట్స్ అడుగుతాను నేను. హల్లెలూయా. అయితే నరుల కుమారులు దేవుని కుమారులు అనేటువంటి కాన్సెప్ట్ మాత్రం అర్థం కాలేదు. ఇప్పుడు చెప్పండి, మీరేమనుకుంటున్నారు? ఎందుకే మీరేమనుకుంటున్నారు? ఇప్పుడు నాకు చల్లగా ఉన్నది, ఇప్పుడు ఎత్తే ఇంకా చలి ఎక్కువైపోతుంది నాకు. నేను నీటి మీద ఉన్నప్పుడు ఇవ్వాలి, చల్లగా ఉన్నప్పుడు. నేను చలిలో ఉన్నప్పుడు చల్లగా ఉన్నది ఇవ్వకూడదు. హల్లెలూయా. అయితే పెళ్ళిళ్ళు చేసుకున్నారట. పెళ్ళిళ్ళు చేసుకోవడం తప్పు కదా అంటే అన్ని జనులు క్రైస్తవులు పెళ్ళిళ్ళు ఆ కాన్సెప్ట్ పక్కన పెడదు, అది వేరే సంగతే. ఇక్కడ ఏకంగా ఏం జరుగుతుంది తెలుసా? దేవుడు కుమారులు ఉన్నారు దేవలోకంలో, దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రజలు ఉన్నారు. వాళ్ళు భూమి మీద నరుల కుమార్తెలను చూసినప్పుడట ఏంటి అక్కడ ఎంత క్లియర్గా లేఖనం రాయించాడో దేవుడు. నేను చదువుతున్నాను చూడండి, 2 మళ్ళీ చదువుతున్నాను. దేవుని కుమారులు నరుల కుమార్తెలు. చూసారా? ఎవరు కుమారులు అంట? చూడాలి మళ్ళా ఇలా. ఎవరు కుమారులు? దేవుని కుమారులు. ఎవరు కుమార్తెలు అంటే ఇక్కడే క్లియర్గా అర్థమవుతుంది. నరుల కుమారులు ఎవరు? దేవుని కుమార్తెలతో సాంగత్యం చేయలేదు, వాళ్ళతో పెళ్లి చేసుకోలేదు. అసలు ఒక మాట చెప్పిన, పరలోకంలో దేవుడు పంపించినటువంటి దూతలు దేవదూతలు అందరూ కూడా పురుషులు. వాళ్ళెవ్వరు స్త్రీలు కాదు. కానీ దేవుని సృష్టిలో దేవుడు స్వారూప్యము అందము కలిగినటువంటి వాడు. అందుకని దేవుడు ఈ భూమండలం మీద సృష్టిలో ప్రతిదీ కూడా అందమైనటువంటి దానిలో పక్షులను చూసినా, మీరు ఇంకోటి ఏది చూసినా ఒక అందం అన్నిటిలోనూ బెస్ట్ బ్యూటిఫుల్ కలిగినటువంటి విధానాన్ని పురుషు అనేటువంటి దానికి కలగజేశాడు. కానీ భూమి మీద మాత్రం పురుషులు స్త్రీల దగ్గరకు వచ్చేసరికి స్త్రీ అందముగా నిర్మించబడింది. ఒక అట్రాక్షన్, ఆకర్షణీయముగా స్త్రీ ఉన్నది. కోడి పుంజు, కోడి పెట్ట, రెండిట్లో ఏది అందం? మాట్లాడండి. మీరు ఉత్తప్పుడు గుసగుసలాడు మాట్లాడతారు, అవసరమైనప్పుడు మాట్లాడతారు. పుంజ పెట్ట అందంగా ఉండదు. మీరు ఇది కూడా కొంచెం అంటున్నారేంటి లోపల? హల్లెలూయా. కోడి పుంజు అందంగా ఉంటుంది. పుంజు స్త్రీయా పురుషుడా అంటే? అవును. సో ఇంకా అది ఎక్కువ నాంచున్న విశ్వచరిత్ర గ్రంథం చదివితే, ఓఫిరి గారి గ్రంథం చదివితే కొంచెం అర్థం అవుతుంది అన్నమాట. నేను ఓఫిరి గారి గ్రంథాలు చదవకపోతే బైబుల్ తప్పు, బైబుల్ దేవుడు అన్యాయస్తుడు అని నేనే కొంతమందికి వాదన పెట్టేసుకుంది అనమాట. నేను నిజం చెప్తున్నాను. ఎందుకంటే బైబిల్ అంతా కూడా దేవుని ప్రేమతో భావజాలంతో రాయబడి ఉంటే ఆ ప్రేమ భావజాలం అర్థం కాలేదు కాబట్టి ఒక్కొక్క ఆదివారం ఒక్కొక్క ఆరాధన ఒక్కొక్క సంఘంలో ఒక్కొక్కలాగా కొనసాగుతుంది. అందుకని ఏం చేద్దాం అంటే దేవుణ్ణి తప్పుపడతాం. ప్రస్తుతం తెలుగు టాపిక్లో ఒక హల్చల్ జరుగుతుంది సంఘంలో ప్రస్తుతం రీసెంట్గా. ఏంటంటే యేసుప్రభువారు దేవుడు కాదు, తండ్రి అయిన దేవుడు అసలైన వాడు. యేసుప్రభువారు మనలాంటి వాడే, కాకపోతే కొంచెం పరిశుద్ధుడు, జ్ఞానం కలిగిన వాడు అంతే. యేసు కాదు మనకు అసలైన వ్యక్తి తండ్రి అని పిడి సుందరరావు శిష్యులు వాళ్ళ బ్యాచ్ ఎన్నో సంవత్సరాలుగా క్రైస్తవ సమాజాన్ని నాశనం చేస్తున్న సంగతి క్రైస్తవులకి బుర్రగా ఇంకా ఎలగలేదు. దీని మీద ఎన్నో సంవత్సరాలుగా ఓఫిరి గారు బహిరంగంగా ఆయనకి సవాల్ చేశారు, ప్రేమపూర్వకంగా చర్చించుకుందాం అన్నీ చెప్పారు. వస్తానని చెప్పి ఎన్నోసార్లు పారిపోయాడు ఆయన. అవసరం మీరు చెప్తున్నాను ఇక్కడ ఏంటి. ఇప్పుడు వాళ్ళు ముదిరిపోయారు. ఏదో సామెత ఉంటుంది, తొండ ముదిరి ఊసరవెల్లి అయిందంట. తొండే ముదిరిపోయిన తర్వాత ఊసరవెల్లిగా మారుతుంది. అర్థమవుతుందా? సో అలాగా వీళ్ళు మెల్లమెల్లగా అందరితో పరిచయాలు పెంచుకున్నారు. మొత్తానికి వాళ్ళని వీళ్ళు పిలుచుకోవడం, వాళ్ళు పిలుచుకోవడం అన్నీ చేసుకున్న తర్వాత ఈ త్రిత్వం అనే కాన్సెప్ట్ మొత్తం మీద ఏం చేశారంటే, యేసు కంటే దేవుడు తండ్రి అయినటువంటి వాడే మనకి గొప్ప, యేసుతో మన సంబంధం లేదు అనేటువంటి విధానంతో మొత్తం నూరు పోసి మొత్తం కన్ఫ్యూజ్ చేస్తే ఇంకా రకరకాల గందరగోళం జరుగుతుంది. అయినా అన్నీ ఎందుకు మనం పట్టించుకుంటాం? మనకంత తీరిక ఎక్కడ ఉంది పట్టించుకోవడానికి? హల్లెలూయా. సో నేను చెప్తున్న కాన్సెప్ట్ చాలా సీరియస్ మ్యాటర్, వినండి శ్రద్ధగా. దేవుని కుమారులు దేవదూతలు ఉన్నారు అక్కడ. దేవుడు పంపించిన ప్రతి తరంలో మోషే దగ్గర కానీ, మరియా దగ్గరకు కానీ, జకరియా ఎలిజబెత్ దగ్గరికి కానీ, ఎవరి దగ్గరికైనా వచ్చినటువంటి దూతలు ఎవరైనా సరే పురుషుడు మాత్రమే, స్త్రీ కానే కాదు. కాబట్టి క్రిస్మస్లో ఏ దూత కావాలి మనకి? దేవదూతకి అమ్మాయి కావాలి మనకి. హల్లెలూయా.
ఎందుకంటే ఫిక్స్ అయిపోయింది కదా, మరి అదే ఫిక్స్ చేశారు. ఇప్పుడు మన కాన్సెప్ట్ మానేసి క్రిస్మస్ మీటింగ్లో నేను అబ్బాయిని ఎట్టాను దేవదూత, ఎవడు చూస్తాడు అక్కడ? మరి ఫిక్స్ అయిపోయింది కదా, బుర్రలోకి వెళ్ళిపోయింది కదా, అక్కడ వింటారా? వినరు. అందుకే ఈరోజు కూడా మోక్షానికి కారమైనటువంటి రక్షకుని యొక్క రక్తం మానవాళికి అవసరం అని చెప్తుంటే, అబ్బే మా తాత ముత్తాత నుండి కోళ్ళు వేసాం, మేకలు వేసాం, అన్నీ వేసాం, కానీ ఇది ఎందుకు మేము నమ్ముతాం? మరి రక్తం ఎందుకు నమ్ముతున్నావు నువ్వు? రక్తమే కదా కాన్సెప్ట్. మరి రక్తాన్ని గురించి చెప్తుంటే బైబిల్ ఎందుకు వినవు అంటే అస్సలు వినరన్నమాట. ఇప్పుడు అదే అంటున్నాను, లేడీస్ పాత్రలో పురుషుడి పాత్ర అప్పుడు దేవదత్త తింటారా? నన్ను చెప్తే కొడతారు అందరు క్రైస్తవులు. నేను చెప్పానా ముందే, వీళ్ళు తెల్లతక్కులో వీళ్ళందరూ ఎలకండ్రా బాబు అక్కడికంటే మీరు విన్నారా అని చెప్పి అంటారు బట్టి వీళ్ళందరూ వినరు. ఇప్పుడు నాటుకుపోయింది అది. అబద్ధం నరనరాన నిండిపోయినటువంటి వ్యక్తులకు సత్యము ఇది, నిజం ఇది, న్యాయం ఇదని గొంతెత్తి నువ్వు ఎన్నిసార్లు చెప్పు, అస్సలు నిన్నే తప్పుడుగా చిత్రీకరించడానికి ఏం చేయాలి అన్నీ చేస్తారంతే. ఇది సమాజం. కాబట్టి దానికోసం సమయం నేను ఎక్కువ హెచ్చించను. అందుకే వాక్యం చెప్పడానికి ఈజీ కాదు. వాక్య సేవకుడు వాక్యం చెప్పడానికి ప్రాణాన్ని పోగొట్టుకుని మళ్ళీ తెచ్చుకోవాలి, బ్రతకాలి. ఏదో ఒక రాసుకొని అప్పచెప్పడం అంత ఈజీ కాదు. ప్రసంగం అంటే రాసేసుకుని అప్పచెప్పడం వేరేది, దేవుని చేత నడిపించబడి కాన్సెప్ట్ని చెప్పడం అనేది వేరు మాట. హల్లెలూయా. సో నరుల కుమారుడు, దేవుని కుమారులు నరుల కుమార్తెలు, చక్కని వారట వీళ్ళు. అందుకే భూమి మీద ఉన్నటువంటి స్త్రీ, అందుకే సామెతలు 31లో కూడా సౌందర్యము వ్యర్థము, అందము మోసకరం. ఈ సౌందర్యము అందము ఎవరు చేశారు? ఎవరు చేశారు? దేవుడే చేస్తే వ్యర్థమని దేవుడు ఎందుకు చెప్పాడు? అందుకే నేను అంటున్నాను, మనుషులందరూ పుట్టిన వాళ్ళందరూ దేవుడు పుట్టించలే. తెలీదు క్రైస్తువులకి. నేను చెప్తున్నాను కదా, ఏదైనా మాట్లాడితే వాళ్ళు కాంట్రవర్సీగా తప్పులు పెట్టి మనిషి మీద బురజల్లే ప్రయత్నం చేశారు, కానీ దేవుని మనస్సు దగ్గరికి మాత్రం రాలేదు క్రైస్తవం. అందుకే ఈ ప్రసంగానికి ఒక పేరు పెట్టేశారు. నన్ను ఎవరు ఏమనుకున్నా సరే, దేవుడు చెప్పిన దానికి నేను భయపడను. క్రీస్తు మనస్సు లేని క్రైస్తవులు, ఇది అంశం. ఇది అందులో పాస్టర్స్ ఉన్నారు, పెద్ద పెద్ద పాస్టర్లు ఉన్నారు, పాశ్రమంలో ఉన్నారు, స్వార్థకులు ఉన్నారు, సీనియర్ క్రైస్తవులు ఉన్నారు అన్నమాట. కాబట్టి ఈ ప్రసంగం ద్వారా నువ్వు చేసుకోవాల్సిన తీర్మానం. అందుకే అంటున్నాను, నువ్వు ఏ స్థలానికి వెళ్ళినా, టీవీలో విన్నా, యూట్యూబ్లో విన్నా, ఏంటి మన చర్చిలో విన్నా, కోటాల్లో విన్నా, వాక్యాన్ని బట్టి ఒక సమర్పణ తీర్మానం నీకు రావాలి. సమర్పించుకోవాలి వాక్యాన్ని బట్టి. ఎందుకంటే దేవుడు మాట్లాడతాడు. వాక్యము ద్వారా మాట్లాడుతున్న మాటే నువ్వు వినకపోతే నిజంగా దేవుడు వచ్చి ఎందుకు మాట్లాడతాడు నీతో? అర్థమవుతుందా? లాజరు ధనవంతుల కథలో, ధనవంతుడు చనిపోయి నరకానికి వెళ్ళినప్పుడు ఏమన్నాడు? త్వరగా చెప్పాలి మీరు, అంత సమయం లేదు బేరాలు ఆడుకోవడానికి, ఇది ఎంతకెత్తో చెప్పు అని. ఏమన్నాడు ధనవంతుడు? ఏమనలేదా? అయ్యో అయ్యో దేవా, లోపలన్న బాధ కంటే ఈ బాధ ఎక్కువైపోతుంది. నాకు 5 సహోదరులు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి పంపించి ఇక్కడికి రాకుండా నేను చెప్తాను అన్నాడు ధనవంతుడు. అవునా కదా? అవును. ఇప్పుడు ఊపేస్తారు తలకాయలు. ఏ మార్కెట్కి తీసుకెళ్ళి వదిలేవాళ్ళు మిమ్మల్ని? చైనా మార్కెట్లో వదిలేవాళ్ళు. అక్కడికి తిందాం అనుకుంటే ఆకలి వేస్తుంది, తిందామని చూస్తే పెద్ద పెద్ద తాసుపాములు ఎలాడితేటప్పుడు ఈ మిరగ బజ్జీల్లో ఉంటాయి వర్షాలు వచ్చినప్పుడు, ఎలకలు అన్నీ ఎలకల బజ్జీలు, మొప్పలు అనుకోని తినేయగలరు అన్నమాట. మొత్తం అన్ని చైనా మార్కెట్లో తేళ్ళు, బొద్దింకలు ఇవన్నీ అక్కడ తీసుకెళ్ళి వదిలేవాళ్ళు. బాగా ఆకలేసినప్పుడు మీకు, నాకైతే ఉపవాసాలు అయిపోయింది, తినకుండా లేదు. అక్కడ బాగా పని చేస్తే మా ఉపవాసాలు నీళ్ళు తాగి బతికేయడానికి. నేను పూట తినకపోతే ఉండలేను అనుకున్నప్పుడు అక్కడ తీసుకెళ్తే ఆ పూట ఎలకని తినాలి, లేకపోతే పావును తినాలి. అక్కడ తీసుకెళ్ళి వదిలేవాళ్ళు. బాగా అర్థమవుతుంది. నాకు 5 అన్నదమ్ములు ఉన్నారు భూమి మీద, వాళ్ళ దగ్గరకు పంపించండి అంటున్నాడు. అప్పుడు అతనికి జవాబు ఏమొచ్చింది? నేను భూమి మీద మోసే కొంతమంది ప్రవక్తలను ఉన్నారు, వారి మాట వింటే సరే, లేకపోతే వాళ్ళు ఇక్కడికి వస్తారన్నాడు. అంటే మీరు దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలి? దేవుడు డైరెక్ట్గా నీ దగ్గరికి రాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు ఏం చేస్తాడంటే తన ఆలోచన మనల్ని దర్శించడానికి భక్తులను వాడుకుంటాడు, ప్రవక్తలను వాడుకుంటాడు. చుట్టూ ఉన్నటువంటి ప్రకృతిని, సృష్టిని, వస్తువులను, మనుషులను, పశువులను, బిలాము వంటి ప్రవక్తతో దేవుడు మాట్లాడాడు, వినలేదు. తర్వాత ఎవరు మాట్లాడాడు చూసారా? అందుకంటున్నాను, ఫస్ట్ దేవుడు మనకు ఒక సంగతి చెప్తున్నప్పుడు దానికే మనం ఇంపార్టెంట్ ఇవ్వకపోతే, లోబడకపోతే తర్వాత రకరకాలుగా మాట్లాడవలసి వస్తుంది.
రకరకాలుగా దేవుడు మాట్లాడవలసి వస్తే మన పరిస్థితులన్నీ తలకిందలైపోతాయి రకరకాలుగాని. అందుకే ఎప్పుడు కూడా ప్రభువా నా జీవితానికి సంబంధించి నువ్వు మాట్లాడుతున్నది ఒకవేళ ఎవరితో కొన్నిసార్లు మనకి ఇష్టం లేని వ్యక్తులతో కూడా మాట్లాడతాడు దేవుడు. నువ్వు మరీ ఇష్టపడవు, దేవుడికి తెలిసి అయినా సరే మాట్లాడతాడు. అందుకనే ఊపిరి గారు ఒక ప్రార్థన నేర్పించాడు. నీ శత్రువు అయినా సరే నీతో మాట్లాడుతున్నప్పుడు నీలో మార్చుకునే సంగతి ఉంటే మార్చుకోవడానికి ఇష్టపడాలి నువ్వు, లేకపోతే నువ్వు దేవునికి పనికిరావు, నువ్వు ఎవరైనా సరే అని చెప్పారన్నమాట. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా అదే ప్రార్థన. నాకు తెలియని సంగతులు ఎన్నో ఉంటాయి, నేను దిద్దుకోవాల్సిన సంగతులు ఎన్నో ఉంటాయి, నేను మార్చుకోవాల్సిన సరి చేసుకునే సంగతులు ఎన్నో ఉంటాయి. అవి నా శత్రుల ద్వారా పలికించిన ప్రభువా నేను మార్చుకుని దిద్దుకుని అనుసరించే ఆ సున్నతి కలిగిన మనస్సు నాకు దయచే ప్రభు అని నా ప్రార్థన. అది ఎప్పుడు కూడా మనం వినము, మిత్రుడు చెప్తేనే మనం వినము, శత్రులు చెప్తే అంటామా? అంటే దేవుడు మన మార్పు కొరకు, మనకి మేలు కలగడం చేయడం కొరకు అందరినీ వాడుకుంటాడండి. కాబట్టి వాడుకోవాల్సినటువంటి వ్యక్తులను నీ దగ్గరికి పంపించినప్పుడు, నీతో మాట్లాడిస్తున్నప్పుడు అక్కడ కూడా మనం సరి చేసుకోవడానికి దిద్దుకోవడానికి మనం ఒప్పుకోకపోతే, బిలాము దగ్గరకు గాడిదలు చెప్పిన తర్వాత బిలాము పరిస్థితి భయంకరమే అయిపోయింది అనమాట. గాడితో బుద్ధి చెప్పి పంచుకున్న స్థితిలోకి వెళ్ళిపోయాడు. సోమరి క్షేమను ఎద్దకు వెళ్ళు అన్నాడు దేవుడు. జ్ఞానము కలిగిన మానవుడు అల్పమైనటువంటి శివ దగ్గరికి వెళ్ళి బుద్ధి తెచ్చుకోవడమా? ఇది ఎంత దిగజారిపోయిన తనుంది. బాధ అనిపించట్లేదా? నేను అడిగాను ప్రభుని, ఏంటి ప్రభువా, మనిషి ఏమో నీ స్వరూపంలో చేసుకున్నానని చెప్పావు కదా, అటువంటి అంత మనిషిని సరే ఈ పిచ్చుకలు చిలకలు గాడిదలు గుర్రాలు పక్కన పెడితే చీమ ఆ చీమ దగ్గరికి వెళ్ళి బుద్ధి తెచ్చుకోమన్నది అంత కోపం ఏంటేసయ్యా? యేసు ప్రభు ప్రేమామయుడు కరుణామయుడు అని ఎవరైనా చెప్పింది? మరి మాట చెప్పిన ఆయన్ని ఏమనుకోవాలి? ఇప్పుడు ప్రేమ కలిగిన దేవుడు అంటే నేను అలా అంటాడా? మన ఇంట్లో పిల్లల్ని వెళ్ళు పని దగ్గరికి వెళ్ళి బుద్ధి తెచ్చుకో, చిలక దగ్గరికి వెళ్ళి దేవుడు ఎలా కోపడుతున్నాడు చూడండి. అది ప్రేమ కోపం? అది చెప్పండి ఏంటి అంటే కోపం ఉంది ఆయనకి. అక్కడ సోమరి చీమల దగ్గరికి వెళ్ళి నేర్చుకోమన్నాడు. ఏమి నేర్చుకుంటా చీమ దగ్గరికి వెళ్ళి? ఇంట్లో నువ్వు తిన్నాను తెచ్చుకొని అన్ని తినేసి వెళ్ళిపోయి చీమ దగ్గరికి వెళ్ళి ఏమి నేర్చుకుంటా? నువ్వు కూడా ఇంకొకరు అలా ఎత్తుకెళ్ళిపోమాడా? అవి తమకు ప్రమాదం పొంచి ఉన్నదని తెలుసుకుని ముందుగానే తమ ఆహారాన్ని సిద్ధపరచుకుంటే అంట. పంక్తులుగా జ్ఞానయుక్తముగా తమ కొరకు ఆహారాన్ని సిద్ధపరచుకున్నవి ఎలాగైనా బ్రతకడం కొరకు ఆరాటపడతాయి. ఈరోజు మనుషుల యొక్క బ్రతుకు ఆరాటం పోరాటం దేవునికి వేరు, దేవునిలో కాదు, దేవునికి వేరు అయినటువంటి ఆరాటంలో ఉన్నారు. అందుకనే శాంతి సమాధానం నెమ్మది లేనటువంటి పరిస్థితుల్లోనికి ఈరోజు అన్యజనుల కంటే ఎక్కువ క్రైస్తవం వెళ్ళిపోయింది. పైగా శ్రమలు వస్తాయని మనకు తెలుసు. శ్రమలు వస్తాయని మనకు తెలిసినప్పుడు ఇంకోటి మనకు తెలియాలి కదా, ఆ శ్రమల నుండి తప్పించే దేవుని పాదాలే నాకు శరణం అనే సంగతి తెలియాలా కదా. తెలిసినప్పుడు ఆ పాదాలు పట్టుకోవాలా లేదా? పట్టుకుంటున్నారా క్రైస్తవులు యథార్థంగా? అది పరిస్థితి. తెలుసు శ్రమలు వస్తాయి క్రైస్తవులకి అన్యుల కంటేనే, కానీ ఆ శ్రమ నుండి తప్పించగలిగిన వాని వైపు చూడడం మానేసి ఒక శ్రమని ఇంకో 100 శ్రమలుగా పిల్లలు ఇట్టేస్తున్నాయి శ్రమలు. అర్థమవుతుందా? కొన్నిసార్లు మొట్టెట్టినా సరే గుడ్లు వెళ్ళిపోయి పిల్లలు అవ్వవు. కొన్ని గుడ్లు పెడితే మా అయితే 1, 2, 3, 4 అవుతాయి, మిగతా వెళ్ళిపోతాయి. కానీ ఇలాగా ఒక శ్రమ 100 శ్రమలుగా పిల్లల్ని ఎట్టేస్తున్నా ఈజీగానే. అందుకనే దేవుడు పర్మిషన్ ఇచ్చినటువంటి శ్రమ ఉందా, అది ఆయనే తప్పించుకోవాలి, దాన్ని ఆయన మీదగా తోసేద్దాం మనం. హల్లెలూయా. కాబట్టి ఆయనకు అవకాశం ఇవ్వాలి కదా. దేవుడు మన పట్ల ఏది చేయాలైనా మనం ఆయనకు అవకాశం ఇస్తేనే చేస్తాడు. మనం అనుకున్నాం దేవుడు ఎందుకు నా పట్ల ఏమి చేయట్లేదు అనుకుంటున్నాం. అందుకంటున్నాను, పరలోకానికి వెళ్ళిన తర్వాత నేర్చుకునేది ఏమి ఉండదు, సిగ్గుపడడం ఒకటే. అక్కడ నేర్చుకునేదంతా భూలోకంలో, పొందుకునేదంతా పరలోకంలో. అందుకని నువ్వు అక్కడ ఏం పొందుకోవాలో ఇక్కడే ఆధారపడి ఉన్నది మాట. హల్లెలూయా. ఇక్కడే ఆధారపడి ఉంటుంది. సో మనం ఆదికాండం 6వ దగ్గరికి, ఆదికాండం సముద్రం మొత్తానికి అది అర్థం కాకపోతే అర్థం కాదు అసలు. నేను ప్రకటన గ్రంథంలో బోల్డ్ ప్రసంగాలు చేశాను, మొత్తానికి చాలా ప్రసంగాలు చేశాను ప్రకటన గ్రంథం మీద. కానీ ఆదికాండం దగ్గరికి వచ్చేసరికి నేను భయపడతాను. మీరు చూస్తే నేను ప్రకటన గ్రంథంలో చేసిన ప్రసంగాల కంటే ఆదికాండం మీద చేసిన ప్రసంగాలు చాలా తక్కువ ఉంటుంది అన్నమాట. అంత ఈజీ కాదు. హల్లెలూయా. సో భూమి మీద ఉన్నటువంటి నరుల కుమార్తెలు చక్కని వారు అంట.
ఈ చక్కని అందమైనటువంటి స్త్రీలను చూసినప్పుడు నరుల కుమారులు, దేవుని కుమారులు ఎవరు? దేవదూతలు. వాళ్ళు పాపం చేశారు. ఇక్కడ పెళ్లిళ్ళు చేసుకున్నారు. వాళ్ళు మనిషి ప్రలోభానికి గురైపోతాడు కదా. ఏదో ఒక స్వలాభము కొరకు ఎరేస్తే ఈజీగా మనిషి ట్రాప్లోకి వెళ్ళిపోతాడు కదా. అలాగా వాళ్ళకి మహిమలు ఉన్నాయి, వాళ్ళకి శక్తులు ఉన్నాయి, వాళ్ళు ఏదైనా చేయగలుగుతారు. ఆ సామర్థ్యం చేత వాళ్ళు భూమి మీద ఉన్నటువంటి స్త్రీ చూసినప్పుడు వీళ్ళకి ఆకర్షణ కనపడినప్పుడు, అందుకని ఈ సంగతి మీద యథార్థవాది ఛానల్లో లైంగిక అవయవాలు మనకి ఎలాగైతే ఉన్నాయో పరలోకంలో కూడా ఉన్నాయన్న మహానుభావుడు భక్తుడు చెప్తే ఆయనని ఎంత దుర్మార్గంగా మాట్లాడారో నిజంగా తెలుసా? ఎంత దుర్మార్గం ఈ పాస్టర్లందరూ. మరి చెప్పండి, దేవదూతలకు అలాంటి ఈ లింగ అవయవాలు లేకపోతే, పరలోకంలో ఉన్నటువంటి వారికి ఇలాంటి అవయవాలు లేకపోతే భూమి మీద ఉన్న వాళ్ళని ఎలా పెళ్లి చేసుకుంటారా? వాళ్ళతో కలిసే అవకాశం ఉందా? మరి ఆ సంగతి చెప్పాడు దైవజనుడు. మరి ఒక డాక్టర్, నువ్వు స్త్రీ అయినా నువ్వు ఎవరైనా సరే డాక్టర్ ఆయన వృత్తిగా, ఆ సమయంలో డాక్టర్ దేవుడు అండి. మనకి సిగ్గుపడితే ఎలా కూర్తుంది? కొంతమంది మక్కుకి ఇండిషన్ చేయమంటే మొగ్గు డాక్టర్ అంట సిగ్గుపడతారు. మరి పిల్లలు కన్నప్పుడు ఆ డాక్టర్లు ఉంటారు పక్కనే. సిగ్గుపడితే సంకనాకపోతాం అంతే ఎవరైనా సరే. దేవుడు అయిన సమయంలో మనకి అంతే కదా, అన్నీ చేస్తాడు. ఏం చెప్పాలో మొహమాట లేకుండా చెప్తాడు. అలాగే ఒక దైవజనుడు బైబుల్ గ్రంథములో రాయబడిన ప్రతి దానిని గూర్చి అవసరం బట్టి చెప్తున్నాను. స్త్రీ నెలసరి కలిగినప్పుడు లోకంలో ఉన్నవారైతే అసలు దేవుడు అనేటువంటి ఆలోచన వాళ్ళకి రాదు, మొత్తం వెళ్ళకూడదు అసలు వాళ్ళ కాన్సెప్ట్. అదే కాన్సెప్ట్లో క్రైస్తవ స్త్రీలు కూడా ప్రార్థనలకు వెళ్ళరు, ప్రభు బల లాంటి పాలకొంబులు పొందడానికి దూరంగా ఉంటారు. అది తప్పు. అది మనకి పాపము తప్ప ఏది నిషేధం కాదు. అది స్త్రీ ధర్మం దేవుడు పెట్టాడు, తెలుసుకోవాలి. నేను ప్రారంభంలో కొన్ని విషయాలు నేను నేర్చుకున్నప్పుడు కొంతమంది నార్మల్గా, కొంతమంది తెగించి అడగడానికి పూనుకున్నప్పుడు నేను సిగ్గుపడిపోయేవాడిని చెప్పేవాడిని కాదు. చెప్పడానికి పూనుకుంటే నేను వేరే కాన్సెప్ట్ తీసుకెళ్లేవాడిని, అది అర్థం కాదు. అంటే ఎలా ప్రభువా కొన్ని విషయాలు చెప్పడం అని చెప్పి ఒకసారి దేవుడు అలా గద్దించాడు. బైబిల్లో రాసినప్పుడు నువ్వు సిగ్గుపడడం భయపడ్డం ఏంటి? నువ్వు నీ సమాధానం నీకు అవసరం లేదు. దేవుడు రాయించాడు, చెప్పవలసింది చెప్పాలంతే అక్కడ. కాబట్టి కొంతమంది ఇలా మానేస్తారన్నమాట. కాబట్టి పరలోకంలో ఉన్నటువంటి వారికి కూడా కొన్ని ఈ అవయవాలు ఉన్నాయి, లింగాలు ఉన్నాయి, వారికి లింగ భేదాలు ఉన్నాయి. అక్కడ పరలోకంలో ఉన్నటువంటి స్త్రీ దేవదూతలు ఎవరో కూడా అందం కలిగినటువంటి వారు కారు గనుకనే నరుల కుమార్తెలు చక్కని వారు, అందమైనటువంటి వారని వారు మనసులో ఉన్నటువంటి మాటలను కూడా దేవుడు రాయించాడు. అర్థమవుతుందా? అలాగన వాళ్ళు భూమి మీదకి వచ్చారు. వీళ్ళు ఏం చేశారంటే తనకు మనసుకు వచ్చిన స్త్రీలను, కుమార్తెలను పెళ్లి చేసుకున్నారంట. ఇప్పుడు చెప్పే దేనికోసం ఈ కాన్సెప్ట్ చెప్తున్నాను? మనసు కోసం. ఇప్పుడు చెప్పండి, మనసు అంటే అర్థం ఏంటి? సరే అక్కడ ఆగండి, మళ్ళా ఇంకొక కాన్సెప్ట్ చెప్పి మీకు ముందు తీసుకెళ్తాను. ఆదికాండము 16వ అధ్యాయము 6వ వచనం. ఇదిగో నీ దాసియే నీ చేతిలో ఉన్నది, నీ మనసు వచ్చినట్లు దాన్ని చేయమని సారాతో చెప్పి. ఆమేన్. ఆ ఆగరు కోసం చెప్తున్నాడు. ఆగరికి ఏంటి, పిల్లలు సంతానం కలిగినందుకు యజమానురాలి మీద చిన్న చూపు పెట్టి రకరకాలు చేస్తుంది. ఆమెమో బాధపడుతుంది యజమానుల దగ్గర. అబ్రాహాం అన్నాడు, అమ్మా నీ మనసుకు తోచినట్లు, నీ మనసుకు వచ్చినట్లు నువ్వు చేసుకో, నీ చేతిలో ఉంది అని చెప్పాడు. ఇక్కడ మనసు ఉంది, మన మూలవాక్యంలో మనసు ఉంది. ఆదికాండం 6:2 ఈ నరుల కుమార్తెలను దేవుని కుమారులు చక్కని వారిని, తమకు మనసుకు వచ్చిన వారిని పెళ్లి చేసుకున్నారు, వివాహం చేసుకున్నారు. ఇప్పుడు చెప్పండి, మనసు అంటే అర్థం ఏంటని? అవసరం, మీకు చాలా ఇంపార్టెంట్ సందేశం ఇది, కానీ నేను చెప్తాను అనుకోలేదు ఈరోజు. హల్లెలూయా. చెప్పండి త్వరగా. మనసు అంటే ఆలోచన, మనసు అంటే కోరిక, మనసు అంటే స్వభావము, మనసు అంటే ఇష్టం. కానీ ఇప్పుడున్నటువంటి దైవజనులకి కూడా ఇన్ని అర్థాలు కలిగినప్పుడు ఆ అన్ని అర్థాలలో ఏ అర్థాన్ని మనం తీసుకోవాలి? అలా ప్రతిదానికి మన తెలుగు భాష ఉన్నటువంటి విధానం ఎక్కడ కూడా దొరకదు. అందుకే దేశ భాషలందు తెలుగు లెస్స. హల్లెలూయా. మిగతా హిందీ కానీ ఇంకొక పదాలకి అర్థాలు పెద్ద ఏమి ఉండవు. ఇంగ్లీష్లో కూడా చాలా అర్థాలు ఉన్నాయి, కానీ అసలు చెత్తగా ఉంటాయి మాట ఇంగ్లీష్ అర్థాలు కూడా చాలా వరకు. తెలుగు చాలా స్వచ్ఛముగా, చాలా కమ్మగా, తీయగా. అందుకనే అమ్మను అమ్మ అంటేనే కమ్మగా ఉంటుంది. అమ్మను మా అమ్మ అంటే ఏంటి? చెత్త ఏంటి? అమ్మను అమ్మ, నాన్నను నాన్న, ఏ అందమైనటువంటి పదాలు అంతే ఏంటి. అంతేగాని ఇప్పుడు అంత యూజ్లెస్ పదాలు అన్నీ కూడా మమ్ అంట. మమ్మీ కూడా అంటలేదండి, మమ్మ అంటాడు. మమ్మీ అంటే ఫర్ ఎగ్జాంపుల్
కొన్ని వందల సంవత్సరాల క్రితం చనిపోయినటువంటి శరీరాలను ఒక స్టోర్లో ఉంటారన్నమాట. పోస్ట్ మార్టం చేసి బాడీని హాస్పిటల్లో మార్చుల్లో ఉంచుతారు కదా. అలాగా రాజుల కాలంలో కొంతమంది శవాలను దాచిపెడుతూ ఉండేవారు. అవి మమ్మీలు అవుతాయి అన్నమాట ఆ శవాలు. అటువంటి చెత్త పదాన్ని అమ్మకు పెట్టడం ఏంటండి బాబు? దేవుని తర్వాత అంత ఉన్నతమైనటువంటి పదము కలిగినటువంటి వ్యక్తి భూమి మీద అమ్మ. అటువంటి ఉన్నతమైన పదాన్ని మమ్మీతో పోలుతారా? చచ్చిపోయిన 100 సంవత్సరాల శవంతో పోలుతారా? అమ్మ అనంటే అందంగా ఉంటుంది, మమ్మీ అంటే అనకండి. హల్లెలూయా. అందుకే తెలుగు నేర్చుకున్నాను. ఇప్పుడు సరే, ఆదికాండం 6:2 ప్రకారం వారికి మనసుకు వచ్చినట్లుగా పెళ్లి చేసుకున్నారు. దానికి ఏ అర్థాన్ని పెడదాం? స్వభావం పెడదాం అక్కడ, వ్యక్తిత్వం పెడదామా? పెట్టకూడదు. అక్కడ స్వభావం పెట్టకూడదు, వ్యక్తిత్వం పెట్టకూడదు. కోరిక, నచ్చి, ఇష్టం. వాళ్ళకి మనసుకు ఇష్టమయ్యి, మనసుకు నచ్చి, మనసు యొక్క కోరిక కలిగి ఏం చేశారంటే, మరి అసలు యాక్సెప్ట్ చేస్తాడా దేవుడు అని భయం ఉండాలి వాళ్ళకి. వాళ్ళేమో దేవుని కుమారులు, భూమి మీద నరుల కుమార్తెల పట్ల. ఈ మాటని పాస్టర్లు ఏం చేశారు? దేవుని కుమారులు ఎవరు? రక్షణ పొందిన మనం. నరుల కుమార్తెలు ఎవరు? అన్ని జనులు. అంటే ఇంకెంతసేపు వాళ్ళే లోకువా? క్రైస్తవులకి 2 లోకువా? ఇంకొక కాన్సెప్ట్ చేసి నేను ఒక అడుగు తెగించి 3వ లోకు కూడా దగ్గర తీసుకెళ్తాను. 1 పాస్టర్ లోకువా, 2 సైతాను లోకువా, 3 తోసేది ఎక్కువ. అన్నిలండి, అన్నిలు. 4వది కూడా పెట్టుకుందాం ఈ రోజు నుంచి. నేనే మొదట కారణం. హల్లెలూయా. ఫస్ట్ నాదే తప్పు, నేనే పాటించిన అనవసరంగా బుద్ధి లేకుండా, ఇది నిజమా కాదో తెలుసుకోకుండా ఫస్ట్ నేనే నమ్మాను, నేనే దోశాను. అందుకే నాతోటి ఎవరెవరికి విధేయులు ఉన్నాయో వాళ్ళందరితోటి ఫస్ట్ నాదే తప్పు. హల్లెలూయా. ఎవరిదే తప్పు కాదు, నాదే తప్పు. నమ్మినందుకు తప్పు నాదే, నడిపించినందుకు తప్పు నాదే, అన్ని తప్పు మూల కారణం నేనే. హల్లెలూయా. ఇంకా అయిపోయింది అక్కడితోటి. తప్పు ఎప్పేసుకున్నాం అంటే అయిపోయింది కదా, ఇంకెందుకు మళ్ళీ 2వ ఆర్గ్యుమెంట్ ఉండదు, 4వ మాట. కాబట్టి మనం వాళ్ళ మీద వీళ్ళ మీద చూసుకోవడం ప్రయోజనం ఏం లేదు. ఫస్ట్ నిజమే, దేవుడు ఒకటి చెప్పాడు, దేవుడు ఏది చెప్తున్నాడో ఇది దేవుని మాట కాదని తెలుసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ, బాధ్యత ఎవరిది? నీదే కదా. అనవసరంగా వాళ్ళ మాటలు చెప్పి, వాళ్ళ మాటలు నమ్మి వాళ్ళు చేయమంటే చేశాను, వాళ్ళు చెప్పమంటే వాళ్ళు చెప్పింది నమ్మేశాను అని బాధపడతాను. అందుకని దేవుని ప్రజలుగా ఈ కడవర కాలంలో ప్రభు రాకడ సమీపిస్తున్న తరుణంలో ఉన్నాము గనక మనము ఇప్పుడైనా బైబిల్లో దేవుడు మన కోసం ఏమి వ్రాయించాడు, మనం ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు, మనం ఏది చేయాలని దేవుడు ఆలోచిస్తున్నాడో ఇది మనం తెలుసుకోవాలి. బైబిల్ నువ్వు చదవకపోతే అందుకే అయ్యగారులు తమకు నచ్చినట్లు బోధిస్తారు. ఇప్పుడు తప్పెవరిదే? మొన్న నన్ను అడిగారు, మరి విశ్వాసులు పాడైపోతున్నారు కదా పాస్టర్లు అలా చిల్ల లూది అనుకుంటాను నన్ను అడిగింది మొన్న. అమ్మ కదా, నేను చెప్పాను ఒక సమాధానం వినండి, చాలా ఇంపార్టెంట్ మాట. హల్లెలూయా. అవును, పాస్టర్లు బోధిస్తున్నారు వాక్యం, విశ్వాసులకు తెలియదు. చదువుకోలేని వాళ్ళు కూడా బైబిల్లో ఏమో తెలియదు, చదువుకున్న వాళ్ళు కూడా బైబిల్ చదవరు, వాళ్ళకేం తెలియదు. అలా బైబిల్ చదివిన ఎన్నో విషయాలు నాకు కూడా అర్థం తెలియదు. ఇప్పుడు తెలియనటువంటి విషయాలను గురించి పాస్టర్లు గారు మామూలుగా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు, మనం వింటూ ఉన్నారు. రేపు పరలోకానికి వెళ్ళిన తర్వాత దేవుడు ఎవరిని వాళ్ళని లెక్కడుతాడు. అప్పుడు అయ్యో మనం అయ్యగారు మరి చెప్పలేదు కదా, పాస్టర్లు చెప్పలేదు కదా అని నువ్వు అడుగుతావు. అప్పుడు అయ్యగారిదే తప్పు కింద నువ్వు అనుకుంటావు. అక్కడ ఒక మాట చెప్తున్నాను, పిల్లోడికి ఒక 100 రూపాయలు ఇచ్చి కొట్టు దగ్గరికి వెళ్ళి సామాన్లు పంపించండి, పిల్లోడికి ఇంకా డబ్బులు వస్తాయని అడుగుతాడు. పిల్లోడే వాడు, ఇంకా డబ్బులు వస్తాయంటాడు. ఆ జ్ఞానం, ఆ సంస్కారం మనకు ఉండద్దా? ఒక నోటు దగ్గర, ఒక సామాగ్రి దగ్గర ఇంకా వస్తే నోటు ఇచ్చానుకో, చిరిగిపోయింది మంచిది ఇవ్వండి, ఇన్ని అడుగుతాం. మార్కెట్కి వెళ్తే పుచ్చిపోయినాయో లేకపోతే పాడైపోయినాయో, చేపలు అయితే మాగిపోయినాయో, చదువుకోకపోయినా కదా, ఒంట్లో బాగలేనందువల్ల మంచి మాగిపోయినది తెచ్చేద్దామా? మంచి అనుకోండి, ఒంట్లో మనకు బాగలేదేమో కానీ వస్తువుని పడితే మాత్రం బాగుండేదే తెస్తాం, అవునా కదా? బెండకాయలు ఇరిపోయి తెస్తాం ఏదైనా సరే. ఆడు అంటాడు ముందే, ఇరిపితే 10 ఎక్స్ట్రా ఉంటుంది, ఇరవకపోతే 10 సేవ్ అవుతుంది అంట. కేజీ 40 అనుకో, ఇంకా రావా అని అడిగితే మొత్తం 30కి, కానీ తూకం అలాగే వేసుకోవాలి 20 అలాగా. మరి చెప్పండి, భూమి మీద ఉన్న మనుషులు అందరూ చూస్తే ప్రతి వస్తువు కూడా ఆలోచిస్తాం, ఇంకా వస్తే ఇది ఇంతకు ఇస్తారా అన్ని అడిగే జ్ఞానం ఉన్నప్పుడు నీకు వినబడుతున్న దేవుని వాక్యము, నీకు కనబడుతున్న దేవుని వాక్యము ఇది అవునా కాదా, ఇది ఏంటి అని తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత క్రైస్తవులకు ఉండాలా లేదా? మరి రేపొద్దుట దీని మీద పాస్టర్లను కాదు విశ్వాసాన్ని అడగడం లెక్క దేవుడు.
అందుకే పౌలు శీలలు దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు అవి అలాగ ఉన్నవో లేవో కూడా పరిశీలన చేశారట. హల్లెలూయా. ఇప్పుడు ఆ పరిశీలన గనక సంఘాలలో ఉన్న విశ్వాసాలందరూ నేర్చుకుంటే, నేను చెప్తున్నాను, ఒక్కొక్క పాస్టర్ ఒళ్ళు దగ్గరెట్టుకుని సేవ చేస్తాడు. నిజమే, దగ్గర పెట్టుకుని సేవ చేస్తాడు. దేవుడు నిజంగా పిలిస్తే దేవునికి అప్పగించుకుని చేస్తారు. దేవుడు నిజంగా పిలవకపోతే దుకాణం బంద్ చేస్తారు. కల్తీ అయిపోయినటువంటి సమాజంలో అంత్యకాలంలో మిగిలిపోయినటువంటి గుంపుగా ఈరోజు మనం ఉన్నాం. ప్రభు రాకడ సమీపిస్తుంది. అందుకని ఇప్పటికైనా మన కళ్ళు తెరవబడాలంట, మన జ్ఞాన నేత్రాలు వెలిగించబడాలి అంట. హల్లెలూయా. కాబట్టి ఆదికాండం 6:2 ప్రకారంగా మనసుకు అక్కడ నచ్చినట్లుగా వారి కోరికని ప్రకారంగా చేశారు. ఇక్కడ ఆదికాండం 16:6 ప్రకారంగా సారమ్మ దగ్గర ఏం జరిగింది? నీకు నచ్చినట్లు చేయమని చెప్తున్నాడు ఇక్కడ. ఇప్పుడు చెప్దాం. మన మూలవాక్యం దగ్గర చాలా విషయాలు ఉన్నాయి. నేను ఇంకా ఆలోచించేది ఒక మాట చెప్పి ముందుకు తీసుకెళ్ళిపోతున్నా. లేవియకాండము 11వ అధ్యాయము. ఇదే మూలవాక్యం బోల్డ్ ప్రసంగాలు చేశాను నేను, మీరు చూసుకోవచ్చు కావాలి తిన్నాను. అందుకే ప్రతిదీ లైవ్లో ఉంటుంది, చెప్పేసి చెప్పడానికి కాదు. కానీ లేవియకాండం 11వ అధ్యాయము 6వ వచనంగా 6ను ఒకసారి చదవండి. లేవియకాండము 26వ అధ్యాయము 11వ వచనం చదవండి. నా మందిరమును మీ మధ్య ఆమేన్. ఇక్కడ ప్రభు అంటున్నాడు, నా మందిరాన్ని మీ మధ్య ఉంచుతాను, మీ యందు నా మనసు అసహ్యపడదు అంట. అంటే దేవునికి ఒక మనసు ఉన్నది, ఆ మనసు మన యందు ఏమవుదంట? అసహ్యపడదంట. అదే దేవుడు అదే అధ్యాయంలో ఇంకో మాట అన్నాడు, 31వ వచనం. నా మనస్సు మీ యందు అసహ్యపడును. అక్కడ ఏమన్నాడు? అసహ్యపడదు అన్నాడు. ఇక్కడ ఏమన్నాడు? కంటిన్యూ చదవండి. నేను మీ పట్టణములను పాడు చేసేదను, మీ పరిశుద్ధ స్థలములను పాడు చేసేదను, ఆగ్రహింపను. మీరు ఏం చేసినా నేను అది అంగీకరించను. ఓకే, చాలండి. అక్కడ మందిరాన్ని ఉంచుతాడంటే నా మనసు మీ యందు అసహ్యపడదన్నాడు. ఇక్కడ నా మనసు మీ యందు అసహ్యపడును, నేను మీ పట్టణములను పాడు చేసేదను, మీ పరిశుద్ధ స్థలములను పాడు చేసేదను. అంటే ఏమని తీసుకోలేదని అర్థం. దేవుడే మనల్ని పాడు చేసేస్తాడా? ఎందుకు చేస్తాడు అలాగా? ఎందుకు పాడు చేస్తాడు దేవుడు అంటే, నువ్వు దేవుని మనసు లేకుండా దుష్టుని మనసులోని కలిసిపోతే నువ్వు కుటుంబాన్ని పాడు చేసేస్తావు, నీ కుటుంబాన్ని, సంఘాన్ని పాడు చేసేస్తావు, నువ్వు సమాజాన్ని పాడు చేసేస్తావు. అందుకు ఇంతమంది పాడవడానికి కారణమైనటువంటి వ్యక్తుల పట్ల దేవుడు అవకాశాలు ఇచ్చి చేస్తాడు. అలా అవకాశాలు ఇచ్చి ఏం చేస్తాడంటే, చూడండి, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 19వ వచనం. త్వరగా. చాలండి. దేవుడు ఏం చేస్తున్నాడంటే తను ప్రేమించు వారందరినీ కూడా గద్దించి శిక్షిస్తున్నాడు. దేని కొరకు గద్దింపు, దేని కొరకు శిక్ష? ఎలాంటి మారు మనసు అంట? ఆసక్తి కలిగి మారు మనసు పొందాలంట. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు అంశాలు అడుగు పెడతాం, శ్రద్ధగా విందాం. మీరు వేరే కాన్సెప్ట్ పెట్టుకోవద్దు, మీ దృష్టి పక్కకు వెళ్ళకూడదు, మీ చెవులు ఇంకొక శబ్దం మీకు వినబడకూడదు అన్నమాట. వినబడుతున్నప్పుడు ఎంత బయట డిస్టర్బెన్స్ మీకు వినబడుతున్నా దేవుని స్వరమే మీకు దానికంటే ఎక్కువ వినబడాలి. ఆ మైండ్ మనకు ఉండాలన్నమాట. అందుకనే సంఘాలలోకి వెళ్తున్నటువంటి వారందరిలో దేవుని వాక్యం ఉండకపోవడానికి కారణం ఏంటంటే దిస్ ఇస్ ద రీజన్. హల్లెలూయా. ఇప్పుడు మూలవాక్యం చదవండి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు ఆమె. ఈ మొక్క అందరికీ తెలుసు అని చెప్పాను. ఆదికాండం 6:2 ఏంటి? ఆదికాండము 16:6, లేవియా 26:11, 26:31. మనసు కోసం ఇన్ని విషయాలు చెప్పాను. ఇప్పుడు చెప్పండి, క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు. మనస్సు అంటే స్వభావము. ఇక్కడ హల్లెలూయా. వ్యక్తిత్వము అంటే మనము ఇంతకాలము ఏ స్వభావానికంటే దైవ స్వభావానికి వేరుగా, దైవ వ్యక్తిత్వానికి వేరుగా మనము ఆదికాండం 6:2 దేవుని కుమారులు తమకు నచ్చినట్లుగా, తమ కోరికలు, తమ ఇష్టము అనుసరించినట్లుగా
బ్రతికారు. వాళ్ళ కొరకు అగ్నిగుండం చేశాడు దేవుడు. అది మత్తయి సువార్త 20వ అధ్యాయం ప్రకారముగా అగ్నిగుండం ఎవరి కొరకు? మొన్న అంటాడు ఎవడో చెత్తగాడు, లలిత్ కుమార్ గడు అనేటువంటి ఒక చెత్తగాడు. ఆడేమంటాడు, మరి యేసు ప్రభు వారిని నమ్ముకోకపోతే, రక్షణ పొందకపోతే నరకానికి వెళ్ళిపోతా అన్నప్పుడు మేము స్వర్గానికి వెళ్ళే వాళ్ళ దేవుడు చేయాలి కదా మమ్మల్ని అంటున్నాడు. నేను ఒక ముస్లిం లాగా, హిందూ లాగా, ఇంకోలాగా ఉండడం ఎందుకు? మేమందరూ కూడా ఈ దేవుడిని నమ్ముకున్నా చేయాలి కదా. ఆల్రెడీ ఆ చెత్తగాడు 8 సంవత్సరాలు ప్రభుని నమ్ముకుని రక్షణ పొంది గుడికెళ్ళినాడు. ఆడు ఆ కరుణాకర్ సుగునిగౌడు కూడా దేవుడి పేరు చర్చిలో వాళ్ళ అమ్మ నాన్న పేరు పెట్టించాడు ఆవిడ చర్చిలో. ఆడి పేరే కరుణాకర్ సుగుణ, దేవుని పేరు అది. ఆడదంటాడు అది ఇంకో దేవత పేరు చెప్తాడు వాడు. రక్షణ పొందిన వీళ్ళు మళ్ళీ ఏమంటున్నాడు, మేము దేవుడిని నమ్ముకునేలా చెయ్యాలి కదా అంట. అంటే ఎలా ఉందంటే చెత్తవాగుడు ఇప్పుడు రోడ్డు మీద నిమ్మకాయలు, కొబ్బరికాయలు, రకరకాల వ్యాపారం చేసుకునే చిన్న చిన్న వ్యాపారాలు ఉన్నారు. వాళ్ళందరూ ఏం చేయాలంటే దేవుడి మీద స్ట్రైక్ చేయాలి. వీళ్ళు ఏదో వచ్చిందంటే కదా సినిమా, దేవుడి మీద స్ట్రైక్ వచ్చిందా రాలేదా? హల్లెలూయా. ఏమనలేండి, అటువంటి రావాలనేది మా కోరిక. చెత్త వచ్చి ఆడి బట్టలు లేకపోతే నీ బట్టలు ఉపయోగించుకోవడం, అది తల ఎరబోసుకుని తిరిగితే నువ్వు ఎరబోసుకోవడం, ఇలాంటివి వస్తున్నాయి కనుక అటువంటి రావాలి ప్రభు అని కూడా మా ప్రార్థన. ఎందుకంటే ప్రజలకి వెలుగుతుందని వెలుగు వచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అన్నీ చెత్త కాదు, కొంత సాహిత్యం ఉంది. తెలుగు సాహిత్యం చాలా గొప్పది. తెలుగు అర్థం కాలేని వాళ్ళు తెలుగుని ప్రేమించరు ఎవరో కూడా. తెలుగు అర్థమైన వాళ్ళు తెలుగు చాలా అది కమ్మది మాట, అమృతం మాట తెలుగు అనేటువంటిది. సో ఈ మనస్సు అనేటువంటి కాన్సెప్ట్ దగ్గరికి వస్తున్నాను, శ్రద్ధగా విన్నాను. చాలా ఇంపార్టెంట్. ఈరోజు నిజమే క్రీస్తు మనస్సు లేని క్రైస్తువులు అనే ఒక తెగింపు కలిగిన పదాన్ని నేను పెట్టాను. దానికి నా మీద ఎంతమంది ఎన్ని రకాల కామెంట్ చేసినా, తిట్టినా, కొట్టినా ఐ డోంట్ కేర్. ఎందుకంటే నా మనస్సు నీకు నచ్చినట్లుగా, నీకు అనుకూలంగా, నీ స్వభావాన్ని అనుసరించడం కొరకు కాదు దేవుడు ఏర్పాటు చేసుకున్నది. నా మనస్సు ఆయనకి నచ్చినట్లుగా, ఆయనకి ఇష్టమైనట్లుగా, ఆయన కోరిక ఏంటో తెలుసుకుని దానికి నచ్చినట్లుగా. మా అమ్మకి ఏం చెప్పానో నా భార్యకి అది చెప్పాను. దేవునికి అడ్డు రావద్దు. మీరు నన్ను వదిలేయడం కాదు, నేనే మిమ్మల్ని వదిలేస్తాను, దేవునికి అడ్డు వస్తాను. హల్లెలూయా. ఆ లలిత్ కుమార్ గారు అలా మాట్లాడుతున్నాడు మాట. అక్కడికి వెళ్ళాను కదా నేను. దేవుడు అలా చేయలేదు. అందరినీ మోక్షానికి తీసుకెళ్లాలనే మనసు ఉంది. అయితే నరకం ఎవరికి పెట్టంటే, ఇగో దేవుని సన్నిధిలో దూతలుగా చేయబడినటువంటి వ్యక్తులకు ఇలాంటి కోరికలు పుట్టాయంట. ఎక్కడుండి? పరలోకంలో ఉన్నటువంటి దూతలకు ఇలాంటి కోరికలు పుట్టే, మానవ స్త్రీలను చూసి. అందుకే దేవుడి భూమి మీద అసలు పరిశుద్ధత కోసం పాస్టర్లు మాట్లాడుతుంటే నాకు నవ్వు వస్తుంది అన్నమాట. పరిశుద్ధత అంటే కళ్ళు మూసుకోవడం కాదు, అది ఎల్కేజీ చదివి. పరిశుద్ధత అంటే నోరు మూసుకోవడం కాదు. పరిశుద్ధత అంటే చెవులు మూసుకోవడం, గచ్చేడి చూడుకో, వచ్చేడి మాట్లాడుకో, చెడి వెనుకో. ఇది చిన్నపిల్లల పాఠాలు ఇవే. నేను చెప్పాను పరిశుద్ధత కోసం అంటే దేవుడు కోరుకునేటువంటి పరిశుద్ధత కోసం. గుర్తుంది ఎవరికైనా? దావీదంటి మహాజ్ఞాని చూడడం ద్వారా, స్నానం చేస్తున్నటువంటి స్త్రీని చూడడం ద్వారా పాపంలో పడ్డాడు. అది వేరే కాన్సెప్ట్లు, అది మీకు అర్థం కాదు. అది చెప్పిన అందరూ పడిపోయిందని కూడా చెప్తారు. కానీ దావీదు దేవుని మనసు ఎరిగినటువంటి వాడు. ఆల్రెడీ ఆ స్త్రీని ఇలా చేయకపోయినా దావీదుకి దేవుడు ఇస్తాడు. సొలొమోను పుట్టాలి దావీదు కడుపున, దావీదుకి దేవుడు ఇస్తాడు ఊరియా భార్యని. అది వేరే కాన్సెప్ట్, తెలీదు బోధకులకు కూడా ఆ సంగతి. కాకపోతే ఏంటంటే కొన్నిసార్లు మన సొంత అభిప్రాయాలు, సొంత నిర్ణయాలు తీసుకుంటాం. ఆ పనుల్లో దావీదు గారు కొంచెం ముందుగానే కాలు జారాడు అన్నమాట. అయితే నేను చెప్తున్నప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు, చిన్నపిల్లలు చిన్న ఆడపిల్లలు ఉంటారు, స్నానాలు చేపిస్తారు వాళ్ళకి. మగవాళ్ళు ఉంటాం, కూర్చుంటాం, అక్కడ అన్ని చేసుకుంటాం. వాళ్ళు చూస్తున్నప్పుడు పాపము తలంపులు, పాప ఆలోచనలు వస్తాయా చిన్నపిల్లల మీద? రాదు కదా. అలా భక్తి జీవితంలో మనం దేవుని మనస్సు, దేవుని ఆలోచన అంటే బొత్తుగా ఎటువంటి రావని కాదు, వస్తాయి. కానీ తల్లి చెల్లి అనేటువంటి కాన్సెప్ట్కి వస్తే, ఇప్పుడు పరాయిని స్త్రీని చూస్తున్నప్పుడు అలా కలుగుతున్నాయి అనుకున్నాం, ఓకే సరే. మరి స్త్రీ, అమ్మ, చెల్లి ఇంక అందరూ ఒకటే కదా, లోకల్లో ఉన్న స్త్రీలు అందరూ ఓకే కదా. మరి వాళ్ళతో మనం మాట్లాడుతున్నప్పుడు అలాగే కలుగుతుందా? చెప్పాలి, అలాగే అనిపిస్తుందా? అనిపించదు కదా. ఇది పరిశుద్ధత. అంటే ఇంకో స్త్రీ దగ్గర ఉన్నప్పుడు ఎందుకు అనిపిస్తుంది? వస్తుంది, నీకు అనిపించేస్తుంది నీకు. అంటే వీళ్ళు మనకు చెందిన వాళ్ళు కాదు కాబట్టి పర్వాలేదులే. అంటే వీళ్ళైతే మా అమ్మ ఎలా వస్తుంది ఇది, మా చెల్లి ఎలా వస్తుంది ఇది, చూసావా? ఇప్పుడు ఎవరిలో ఉంది చెప్పండి యథార్థంగా?
మనలో ఉన్నది. కాబట్టి పరిశుద్ధతను గురించి పాస్టర్లు నేర్పించింది ఏంటంటే తెల్లబట్టలు వేసుకుంటూ పరిశుద్ధాన్ని, అంటే యేసయ్య మనసు లేకుండా, యేసయ్య స్వభావం లేకుండా ఈ తెల్లబట్టలో దశంభాగాలు ఒకటే నేర్పించారు సంఘాలకు అయ్యగారులు. హల్లెలూయా. ఆ రెండు లేకపోతే ఇంకా క్రైస్తవం లేనట్టుగా నేర్పించేశారు. ఇంకో రంగు బట్టలతో కనబడితే చాలు. నేను చాలా స్థలాలకు తెల్ల బట్టలు వేసుకెళ్ళను, ఎందుకంటే అంత పరిశుద్ధిని కాదు నేను. హల్లెలూయా. కాబట్టి మామూలు బట్టలు వేసుకెళ్తాను, వాళ్ళందరి దృష్టి నా మీద ఉంటుంది. రంగు బట్టలు వేసుకొచ్చేందుకు కదుపుతారు, నన్ను కదపడానికే వేసుకెళ్తాను నేను. మీరు కదపాలని వేసుకెళ్తాను అనమాట. హల్లెలూయా. కొన్నిసార్లు కొన్ని తోకలు తొక్కితే చాలా డేంజర్, అలాగే నన్ను కూడా తొక్కితే వాళ్ళకి చాలా డేంజర్ అనమాట. అందుకే కలపడానికి వేసుకెళ్తాను నేను. ఉత్తి నేను అక్కడికి వెళ్ళి అలా వచ్చేస్తే బాగోదు కదా, వీళ్ళు కదపాలి. విందాం శ్రద్ధగా, ముగించేస్తాను. క్రీస్తు యేసునకు కలిగినటువంటి మనస్సు అంటే ఇక్కడ ఇష్టము కోరిక కాదు, కానీ దేవుని యొక్క స్వభావము వ్యక్తిత్వాన్ని ఏం చేయాలట? ఎవరు కలిగి ఉండాలి? మీరు కలిగి ఉండాలి. క్రైస్తవ సమాజము కలిగి ఉండాలి. ఈ లోకంలో ఇప్పుడు ఎందుకు మన జై శ్రీరామ్ అని రకరకాలు చేసి కొంతమందిని భయంకరంగా చేశారండి. ఎంత దుర్మార్గంగా జరుగుతుందో. చర్చిలో ప్రభుబాలు ఇస్తుంటే, పాస్టర్ గారు ప్రభుబాలు ఇస్తుంటే ద్రాక్షరసం ఎన్ని పెట్టుకుని ఒక 20 మంది జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని చర్చిలోకి వెళ్ళిపోయి ఆ ద్రాక్షరసం పంపేసి, ఇది బ్రాందీ, ఇది వైన్, ఇది ద్రాక్షరసం కాదు, ఇది అంత దుర్మార్గమే అండి. ఒక క్రైస్తవుడు అన్యులు పూజ చేసుకున్న స్థలాలకు వెళ్ళి ఇబ్బంది పెడతాడు ఏమన్నా అంటే ఎంత అక్రమం చేస్తున్నారో అర్థం కానటువంటి. ఎక్కడ కాదు, మన దేశంలోనే, మన పక్క రాష్ట్రంలోనే జరుగుతుంది, ఎక్కడో కాదు అసలు. వెళ్ళి దారుణంగా జై శ్రీరామ్ చెప్తున్నారు. నేను అడిగాను చాలా మందిని, నిజంగానే రాముడు ఒకవేళ ఆయన చరిత్ర మనం చూసినట్లయితే, ఆయన ఉన్నాడు, ఇలా పుట్టాడు, ఇలా అని దాని మీద మనం ఆలోచన చేస్తే ఆయన మనసు అలాంటిదా? ఆయన ఆలోచన అలాంటిదా? అంటే పరాయి స్త్రీలు ప్రార్థన చేసుకుంటే, పరాయి స్త్రీలు తమ పని మీద వెళ్తుంటే ఒక నినాదం పేరు మీద వారి బట్టలు లాగేసి వారిని మానభంగాలు చేసి వారిని ఎలా చేయమని ఆ మనసు ఆయిందా? చెప్పండి. ఆ మనసుని మీరు కలిగి ఉన్నారా? ఎవరు కలిగి లేరు. ఈ లోకంలో ఎన్ని నామాలున్నా కలిగి లేరు. కానీ దేవునిలో ఉన్న బాధ, తన భక్తుని హృదయంలో పెట్టినటువంటి బాధ ఏంటంటే, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీకు ఉండాలి. నేను చెప్తున్నాను, ఈ మనసు లేని సేవకులు, ఈ మనసు లేని విశ్వాసులు రేపొద్దుట నిత్య జీవంలో పొందుకునేది బహుమానం కాదు, అవమానం. చూసా, బహుమానం, అవమానం. కొన్ని పదాలు బాణం అంటే ప్రొనౌన్స్ పిలుచుకోవడానికి బాణం ఉంటే, కానీ అవమానం, బహుమానం చూసారా ఎలా ఉండిపోయిందో. అక్కడ ఏ స్థితికి వెళ్ళాలో చూసుకో నువ్వు. అందుకనే ఎవరి కోసం నమ్ముకున్నా నువ్వు? వాళ్ళ కోసం, వీళ్ళ కోసమనా? హల్లెలూయా. క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు మీరు కలిగి ఉండండి. ఈ రోజు లేదు. క్రీస్తు యేసు మనసు ఏంటి? ఇగో భూమి మీద ఉన్నటువంటి జనులు పాపములో, బంధకాలలో, అపరాధంలో పడిపోయి ఉన్నారు. అలా ఉండిపోవడం వలన వీళ్ళు ఏమైపోతున్నారు? అగ్నిగంధకాలకి వెళ్ళిపోతున్నారు. రక్షణ పొందక మునుపు దేవుణ్ణి దొరకక మునుపు మన వ్యక్తిత్వం, మన మనసు సింపుల్ గా మీకు ఒక వాక్యం చూపించి ముందుకు తీసుకెళ్ళిపోతాను. గలతీ పత్రిక క్రైస్తవులకు బాగా పరిచయమైనటువంటి లేఖనం, 5వ అధ్యాయము 16 నుండి చదవండి. ఒకసారి ఆగండి, డైరెక్ట్ గా 19 వచ్చినందుకు వచ్చండి. 19 జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహార్థన, చదువు తల్లి. యాడ్ ఎందుకు మధ్యలో? చాలండి. నేను మౌనంగా ఉన్నప్పుడు మీరు చదవమని అర్థం. ఇది కూడా మీరు తెలుసుకోవాలి. నేను చదువుతున్నప్పుడు చదువుతుంటారు కూడా, అలా చదవకండి దయచేసి ఎవరన్నా. నేను చదువుతున్నప్పుడు మీరు చదవకండి. మీరు చదవమన్నప్పుడు నేను మౌనంగా ఉండిపోయాను, కంటిన్యూ చదవమని, అప్పుడు నేను ఆపమని చెప్తాను. ఓకే. ఏంటంటే ఇది క్రీస్తు ఎవరో మనకు తెలియక ముందు మన స్వభావాలు, మన ఆలోచనలు, భూమి మీద ఉన్నటువంటి మనుషుల యొక్క ఉద్దేశాలు ఇవి ఉన్నాయి. అర్థమవుతుందా? శరీర కార్యాలు స్పష్టముగా ఉన్నవి. అవివనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వం, విగ్రహారాధన, అభిచారము. అభిచారం అంటే హల్లెలూయా, పెళ్లి కానటువంటి వారు చేసే దాన్ని వ్యభిచారము. పెళ్లి అయిన తర్వాత మళ్ళీ అటువంటి జార కార్యాలు చేస్తే అది అభిచారము. అర్థమైందా?
దేవుడు ఎంత ఆలోచన విధానంతో ప్రతిదీ వ్రాయించాడు. అవి ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేసి చేయడానికి ఈ ప్రసంగం బోల్డ్ 12 గంటలు అయిపోతుంది ప్రసంగం. ఏం 12 గంటలు యేసయ్య మనసుకొని చెప్తే సంవత్సరాలు అయిపోతుంది అన్నమాట. హల్లెలూయా. సో ద్వేషము, అసూయ, కలహములు, మత్సములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అల్లరితో కూడిన మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాట్లు మొదలై వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయవారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచూ ఉన్నాను. ఇప్పుడు చెప్పండి, మనము ఎక్కడికి పిలువబడ్డాం అంటే అందరూ నా వైపు చూడాలి సార్. ఎక్కడికి పిలువబడ్డాం? దేవుని రాజ్యానికి పిలువబడ్డాం. కానీ దేవుని రాజ్యానికి పిలువబడినటువంటి మనము దేవుని రాజ్యాన్ని పోగొట్టేసుకునేటువంటి పరిస్థితి ఇవి అట. కొంతమంది నేను వ్యభిచారం చేయలేదు, అభిచారం చేయలేదు, దొంగతనం చేయలేదు, నరహత్య చేయలేదు, పర్లేదులే అనుకుంటారు. కానీ అసూయ పడిపోతారు ఇతరుల మీద, ద్వేషం కలిగి ఉంటారు. సౌలు దొంగతనం చేయలేదు, వ్యభిచారం చేయలేదు, నరహత్య చేయలే. భక్తుడు నీతిమంతుడైన దావీదు మీద అసూయ పడ్డాడు. అసూయ ఎక్కడి వరకు వచ్చింది? అసూయ చిన్నదిగా కనబడుతుంది. నేను చెప్పాను ఆల్రెడీ మన ఉపవాస ప్రార్థనలు 50 రోజులు, ఇది వ్యభిచారం కంటే ఘోరమైనది అసూయ అని చెప్పాను. కొంతమందికి యువతల వాళ్ళకంటే అవతల కొంచెం మంచిగా కనబడినా, లేకపోతే వీళ్ళకి లేని వాళ్ళు వేసుకొచ్చినా సరే ఏదో ఎందుకు వచ్చిందండి. నాకు డిగ్రీ కాలేజ్ చదువుతున్నప్పుడు సంధ్యా గారు అనేటువంటి మా ఇంగ్లీష్ మేడం గారు, లెక్చరర్ గారు ఒక మాట చెప్పారు. నాకు ఎందుకు చెప్పారు తెలుసా? అక్కడ కాలేజీలో ఉన్నటువంటి స్టూడెంట్స్, మాకు యూనిఫామ్ లేదు, నేను స్ట్రైక్ చేశాను కాలేజ్ ప్రిన్సిపాల్ మీద, యూనిఫామ్ కావాలి, మేము ఎలా వస్తాం ఇక్కడికి అని చెప్పేసి బతిమాలుకున్నారు వాళ్ళందరూ నన్ను. హల్లెలూయా. నా దగ్గరికి వచ్చి ఎందుకు చెప్పారంటే, నా షర్ట్కి 2 పిన్నిస్లు, లేకపోతే ఒక్కొక్క షర్ట్కి 3 రకాల బటన్స్ ఉండే నా షర్ట్లకి. అందుకే నా దగ్గరికి వచ్చి, ఈశ్వర్ను బాగా చదువుతావు, నేను చూశాను కదా నిన్ను, కాబట్టి నీ చుట్టూ ఉన్నటువంటి పిల్లలు వాళ్ళు వేసుకునే డ్రెస్ కోడ్ని నువ్వు రవ్వంతైనా పట్టించుకోవద్దు. నీ కాన్సెప్ట్ ఏదో నీకు ఏదో ఉంది కాన్సెప్ట్, మొత్తం మీద నేను చూసి నాకు అర్థమైంది నీ మాటలు బట్టి. సో కంటిన్యూ, క్యారీ ఆన్, ఇవేమి పట్టించుకోదు అసలు అని నాతో నా దగ్గరకు వచ్చి నా భుజాన్ని మీద చెయ్యేసి, నేను యాక్చువల్లీ తెలుగు, నాకు ఫస్ట్ నుంచి కూడా తెలుగు నేర్పించేటువంటి వ్యక్తులు నాకు అమ్మ స్థానంలో పెట్టుకుంటాను. నేను తెలుగు టీచర్స్ని అందరినీ కూడా తెలుగు అంటే చాలా ఇష్టం నాకు. మొత్తం అన్ని సభ్యుల కంటే ప్రతి దాంట్లో కాలేజ్ నుంచి తెలుగులోనే నాకు పబ్లిక్లో కూడా ఎక్కువ మార్క్స్ వస్తుండే మాట. అక్కడికి డిగ్రీకి వెళ్ళిన తర్వాత ఆ స్థానంలో ఇంగ్లీష్ మేడం వచ్చారు నాకు. హల్లెలూయా. సంధ్య గారు, పెద్ద ఏజే ఉంటుంది అమ్మది, ఈ మాట చెప్పారన్నమాట. అందుకే అంటున్నాను, ఈరోజు మన భక్తి పాడైపోవడానికి కారణం ఏంటి చెప్పినా, మన ఆలోచన ఇతరుల మీదకి వెళ్ళడం. దైవజనులు షాలేమన్న గారు చెప్పారు ఒక మాట, నేను అందరికీ ఫాలో అవుతాను, భక్తులు పాటలు పాడుకుంటాను, వాళ్ళ అనుభవాలు, వాళ్ళ యొక్క కొటేషన్ మొత్తం అన్నీ ఫాలో అవుతాను. ఎందుకంటే అందరి ద్వారా మనం నేర్చుకోవాలి, చివరికి పౌలు బోధనే మనం అనుసరించాలి. హల్లెలూయా. ఒక సహోదరి, నేను చర్చికి మానేస్తాను, ఇంకా రాను నేను అని చెప్పేసి చెప్పారట. చెప్తే, అమ్మ నాదేమన్నా ప్రాబ్లమా, నాదేమన్నా సరి చేసుకోవాలంటే రాదు. సంఘంలో అందరినీ చూసినప్పుడు ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు ఉంటున్నారు, ఎవరికి నచ్చినట్లు వాళ్ళు బతుకుతున్నారు, నాకు రావాలనిపించట్లేదు అన్నారు. సరే అమ్మ, మాది మీ ఇష్టం, అయితే ఒక పని చేయి, నేను ఒక గ్లాస్ నిండా ఒక గ్లాస్ నిండా నీకు వాటర్ ఇస్తాను, ఏమీ లేదు, జనాలు అందరూ అను కదా, అక్కడి నుంచి నువ్వు తీసుకుని నా దగ్గరికి రావడం ఏం పని కాదు, తెచ్చేసి నువ్వు మానేసుకుని చెప్పారు. నిండా గ్లాస్ నిండా వాటర్ వేసి అక్కడ ఇస్తే ఆమె జాగ్రత్తగా తీసుకుని అయ్యగారి దగ్గర పెట్టేసిందంట. చాలా గుడ్ అమ్మా, ఎలా తీసుకొచ్చావు అంటే, పడిపోకుండా జాగ్రత్తగా తీసుకొచ్చాను అని అన్నదట. అప్పుడు అన్నారట, నువ్వు అక్కడ తీసుకొస్తున్నా కదా, ఆ ఫస్ట్ లైన్లో ఉన్నవారు, నీ చుట్టూ ఉన్నటువంటి నీ సహోదరులు విశ్వాసం కూర్చున్నారు కదా, ఎవరు ఏం చేస్తున్నారని అడిగారట. ఎవరు సెల్ ఫోన్ చూస్తున్నారు, ఎవరు బైబిల్ చదువుతున్నారు, ఎవరు ఇతరులతో మాట్లాడుకుంటున్నారు అని అడిగారట. తెలీదు నాకు అందంట. ఏ అంటే, నేను అవి చూస్తే ఇవి వంపేస్తాను, ఒలిగిపోతాయి నీళ్లు, కనుక నా దృష్టి అంతా ఇది వలకూడదు అని పెట్టుకున్నాను. అందులో గొప్ప ప్రసంగం లేదా చెప్పండి, ఉందా లేదా? ఉన్నాయి, గొప్ప ప్రసంగం ఉంది అందులో. అందుకంటే నేర్చుకోవాలి, కానీ అది కొంతమందికి అందరికీ వినిపించేది గంట ప్రసంగం. అందుకే మీరు చదవసాదని చెప్పండి, నా ప్రసంగాన్ని నేను ఎన్ని ప్రసంగాలు చెప్తాను కొన్ని స్థలాల్లో, చెప్పండి ఎన్ని ప్రసంగాలు అంటాను? 1000 ప్రసంగాలు అంటాను నేను. ఏది ఒక గంట సేపు చేసిన ప్రసంగాన్ని అంటే అవతల వినే వాళ్ళకి వీడి బతుకంతా, వీడి స్థాయి ఎంత, వీడి ప్రసంగం అంట 1000 ప్రసంగాలు అంట. ఇప్పుడు షాలేం రాజు గారు అన్న చెప్పిన చిన్న ప్రసంగాన్ని ఏమన్నాను? గొప్ప ప్రసంగం అన్నా అనమాట. అందుకంటున్నాను, మిగిలిన వాళ్ళకి ఎప్పుడు ముగించేస్తారా బాబా గంట సేపు అని, వాళ్ళకి గంట మాట అది.
కానీ ఆ గంటలో నీకు ఇంకా అనేక ప్రసంగాలు తయారైపోతాయి. నీకు ఆ గంట ప్రసంగం ఇంకో 1000 ప్రసంగాలు తయారవుతాయి. ఎంత చెప్తున్న వాక్య సేవకుడు మొత్తం ఒక సబ్జెక్ట్ ఎత్తుకున్నప్పుడు అక్కడ అంతా కంప్లీట్ చేయడానికి అవ్వదు, చెప్పడానికి అవ్వదు. అంతా ఏదో అవసరాన్ని బట్టి, అక్కడ సమయాభావాలను బట్టి, చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి, అలాగే జనాలలో పెద్దలు చిన్నలు పేషెంట్స్ ఇలా ఇన్ని రకాలు పెట్టి తల్లి స్థానంలో దైవజనుడు అన్ని రకాలుగా అటు దేవుని మనసు కలిగి ఇటు మానవుని మనసు కలిగి పాపం వీళ్ళు ఏమీ తినలేదు. యేసుప్రభు వారు 12 ప్రసంగంలో ఎన్ని రోజు చేశాడట చెప్పండి? ఎన్ని రోజులు? 3 రోజులు. 3 రోజులు. మీరు గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. వినేసి వెళ్ళిపోద్ది అసలు, వినడానికి కాదు ప్రసంగాలు, మన బ్రతుకులు అలా ఇముడిపోవాలన్నమాట. హల్లెలూయా. మేకు గోడ కట్టామంటే మేకు అక్కడి నుంచి పొద్దున్న లేసేసరికి ఇంకో పక్కకి వెళ్ళిపోద్దా, ఆ గదిలోకి వెళ్ళిపోద్దా, ఇంకొక పీకెత్తే తప్ప అది అక్కడే ఉంటుంది. అలాగా ప్రసంగం నీళ్ళు అలా ఉండిపోవాలన్నమాట. అలాగా హల్లెలూయా, బయటికి వెళ్ళిపోకూడదు. 3 రోజులు వాకింగ్ చెప్తుంటే చిన్న పిల్లవాడు వాళ్ళ ఇంటికాడ అలా అమ్మ ఇచ్చింది తినడానికి. ఇప్పుడు పిల్లలకి రొట్టె ఇచ్చేస్తున్నారు ప్రార్థనలో, తల్లిదండ్రులు ఇవ్వకండి అలాగే రొట్ట. హల్లెలూయా, నేర్పించకండి అలవాట్లు. నిజం చెప్తున్నాను నేను. ప్రార్థనకి రాకమునిపే రొట్ట, వచ్చిన తర్వాత ఆపండి. కొంచెం పాలు తాగే పిల్లలు అయితే తప్పదు. కొంచెం పెద్ద వయసు వచ్చి వాళ్ళకి మాటలు వచ్చి అన్ని తెలిసినప్పుడు నోటి మీద ఒకటి వేసి కూర్చోబెట్టండి. హల్లెలూయా. సో 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయట 3 రోజుల తర్వాత పిల్లవాడి చేతిలోనే. చాలా మంది తెలివని అనుకుంటారు వాడికి బాగా ఎక్కువైపోయి వీళ్ళేసాడు అనుకోవచ్చు అంట. ఎక్కువైపోయి కాదు, యేసయ్య మాటల్లో ఇమిడిపోయాడు వాడు. అందరి దగ్గర లేదు తినడానికి. ఆ పిల్లోడు యేసయ్య చెప్పగానే మీ దగ్గర ఏముందనగానే నా దగ్గర ఇది ఉంది యేసయ్య అని చెప్పి తీసుకొచ్చాడు అనమాట. వాటిని ఆశీర్వదించాడు దేవుడు. ఎన్ని గంపలైనాయి తినగా? 5,000 మంది తినగా 12 గంపలు మిగిలిపోయినాయి అట్లా. ఆ చిన్న పిల్లడి చేతిలో ఉన్నటువంటి ఆహారాన్ని నేను చెప్తున్నాను. ఈ రోజు వింటున్నటువంటి యేసయ్య మాట నువ్వు కొన్ని వేల మందికి ప్రకటించిన ఇంకా మిగిలిపోతాయి కొన్ని. అవి అనేకులకి అవసరం మాట. అంతే అన్ని స్వస్థతల అద్భుతాల మీద కోసం కాదు ఆ మాటలు, ఆ బైబిల్లో రాయబడిన అన్ని కూడా. 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఒక చిన్న పిల్లవాడి చేతులు అన్ని వేల మందికి వస్తే వింటున్నటువంటి జీవవాక్యం, ఎన్ని సత్యము, దేవుని యొక్క మాట నీ హృదయంలో నాటబడితే అది పిల్లలు పెట్టదా? చెప్పు, పిల్లలు పెట్టదా? మన నోట నుండి జీవపు ఊటలు బయటకు వెళ్ళాలంట. జీవ ఊటలు బయటకు వెళ్ళాలంటే నీ నోట్లోనికి ఏమి రావాలి? నీ హృదయంలోనికి ఏమి రావాలి? హృదయంలో ఏదైతే ఉంటుందో నోటితో అదే వస్తుందంట బయటికి. అందుకని కొంతమందికి శాపాలు వస్తాయి నోటికి. ఎంతసేపు ఏమొస్తాయి ఏమిటో మరి, హృదయంలో లేనిదే రాదు. అందుకే అంటున్నాను, భక్తి చేస్తున్నందు వల్ల మనకి ఏం కలుగుతుంది అనుకుంటున్నాం మనం? లేని అన్నీ వచ్చేస్తాయా? కాదు, మనలో ఉన్న స్వాభావికం పోవాలి మొట్టమొదటిగా. ఏంటి, కొత్త నీరు మనం వేయాలనుకుంటున్నాం. ముందు ఉన్నది వేస్ట్ నీరు కొన్ని రోజులు కుళాయి పట్టలేదు. చెప్పాను పాస్టర్మ గారికి, మొత్తం అవి తీసే నేను వేయలేదు 2 రోజులు కుళాయి, కాబట్టి నీళ్ళన్నీ తీసేసి కొత్త నీళ్ళు పట్టమ్మని చెప్పాను నేను. అవి అందులోనే పట్టేసుకుని పట్టుకెళ్తే ఉంటుందా? అవి తీసేస్తేనే కదా. అలాగా కొన్ని దేవుని విలువైనటువంటి అభిషేకము, ప్రత్యక్షతలు, వరాలు, కృప మన హృదయంలోనికి రాకపోవడానికి కారణం ఏంటంటే అసూయ, ద్వేషం, కలహలు, విమతలు ఇవన్నీ కూడా ఉండిపోయినాయి ఇక్కడ హృదయంలోనూ. హల్లెలూయా. అవి తీసుకోవాలట. అవి తీసుకోకుండా క్రీస్తు మనసు ఎలాగొస్తుంది నీకు? రాదు, ఇంపాసిబుల్. అందుకని చూడండి, ఎంతకాలం మందిరానికి వెళ్తున్నా వాళ్ళ స్వభావం అలా ఉంటుంది. నేను చెప్తున్నాను, సంఘాన్ని, నీ పక్క సహోదరుని ప్రేమించే మనసు నీకుందా? లేకపోతే నువ్వు క్రైస్తుడు కాదు, నువ్వు క్రైస్తురాలు కానే కదా. అసలు నీ పక్కన వాళ్ళకి ఒక పరిస్థితి, ఒక సమస్య, కష్టం ఉందంటే బాధపడలేని నీ మనసు బండగా ఉంటే అది క్రీస్తుడు కానే కాదు అసలు. హల్లెలూయా. వాళ్ళ కోసం అసలు ప్రార్థన చేయాలనే తత్వం లేకపోతే నీ క్రీస్తు మనసే కాదు. హల్లెలూయా. అందుకంటున్నాను, ఈరోజు ఏమి నేర్చుకోవాలి నువ్వు? అందరూ చూడండి నా వైపు. పాటలు రావడం కొంతమందికి రాదు, నాకు రాదు పాటలు, అయినా ఏదో పాడుతాను అడపదొడుపని. ప్రార్థన చేయడం రాదు, అయినా ఏదో నా చేయగలిగిన ప్రయత్నం నేను చేస్తున్నాను. చేయి, నీ ప్రయత్నం నువ్వు చేయి. నేర్చుకోవాలని ఆశ ఉండాలి, నేర్చుకోవాలని. అలాగనే నేను చెప్తున్నాను చూడండి, ఒక ఫైనల్ విషయం చెప్తాను. చాలా విలువైన సందేశం ఇది. పెయిన్ చాలా వస్తుంది నాకు, మెడ పెయిన్ కూడా చాలా వస్తుంది, బాడీ అంతా అలానే ఉంది. అందుకే కూర్చొని చెప్తున్నాను. నా పిల్లలే కదా, మీరు లైవ్లో ఉన్న వాళ్ళు ఏమనుకుంటే అనుకోని మరి ఏం చేస్తాం, తప్పదు కొన్నిసార్లు. ప్రసంగాన్ని మాత్రం ఏమనుకోండి, నేను లోకం అయిపోయినా పర్లేదు. అందుకంటే నా జీవితంలో నేను లోకం అవుతానేమి ఎవరికి, కానీ నేను ప్రకటించే సత్యాన్ని మాత్రం ఎక్కడ ఎప్పుడు దాన్ని తక్కువ స్థాయిలో పెట్టను అసలు. హల్లెలూయా. నేను ఎందుకు తగ్గించుకుంటానంటే ఈ వాక్యమును హెచ్చించడము కొరకు.
హల్లెలూయా. నేను ఎందుకు తగ్గించుకుంటానంటే ఇది వాళ్ళ హృదయాల్లో స్థిరపరచడం కొరకు, అంతే తప్ప కానీ మనకి ఏదో వస్తుందని చెప్పి దానికోసం కాదు తగ్గింపు. ఇప్పుడు చూడండి, డాక్టర్ అవ్వాలంటే ఏం చేయాలి? త్వరగా మీరు కొంచెం నాకు ఎలక్ట్ అవ్వాలి, కనెక్ట్ అవ్వాలి. డాక్టర్ అవ్వాలంటే చదువుకోవాలి. చదువుకున్న వాళ్ళందరూ డాక్టర్ కాదు, పోలీసులు కూడా చదువుకోవాలి, మాస్టర్లు కూడా చదువుకోవాలి. కనుక పోలీస్ అవ్వాలంటే ఎలా చేయాలి, డాక్టర్ అవ్వాలంటే ఎలా చేయాలి, లాయర్ అవ్వాలంటే ఎలా చేయాలి, ఇన్ని రకాలుగా ఉన్నాయి. ఇలా చూడాలి. మరి యేసులా మారాలంటే ఏం చేయాలి? అవి పాటల్లోనే కదా క్రైస్తవులందరూ నేర్చుకుంది. ఏంటి? నీతో ఉండాలని, నీతో గడపాలని అని చిన్న ఆశయ ఓ యేసయ్యా, నీతో నేను గడపాలని, నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని ఆశయ, చిన్న ఆశయ ఓ యేసయ్యా, నీవే కావాలయ్యా ఆశయ. దొంగలు పడ్డా నదికి కుక్కలు మొన్నట్టుగా నాకేమో సాయం చేస్తారని చూస్తున్నాను. నేను సింగర్ని ఏమన్నా అన్ని కలుముసుకుని పాడేయడానికి, నాకు ఏమీ రాదని చెప్తుంటే ఎలక్ట్గా ఉంటారేమో, ఏమో తెస్తారేమో అనుకున్నాను. మీ అందరికీ నా వల్ల హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఏదో అంటారుగా సామెత, నీరు లేని బావిలో దూకి చచ్చిపోవాలని. కొన్నిసార్లు అలాంటి కోరికలు కలిగితే నాకు మాట బతకాలని అనిపించాలి. మిమ్మల్ని బట్టి దైవజనులకు ఎప్పుడు కూడా చచ్చిపోవాలి, దేవుడు తీసుకెళ్ళిపోతే బాగున్నాను అనుకోకూడదు. నేను చాలాసార్లు ప్రార్థన చేశాను అలా, దేవా నన్ను తీసుకెళ్ళిపో, నా వల్ల కాదని. ఎందుకంటే నాకు శ్రమలు ఉన్నాయని, నాకు కష్టం ఉందని, నాకు బాధ ఉంది కాదు. దేవుడు నా హృదయంలో పెట్టినటువంటి ఆ మంట, ఆ ప్రభావం, ఆ భారము ఇతరులోనికి వెళ్ళడం లేదు. అందుకే ప్రార్థన చేశాను నా స్థానిక సంఘం కొరకు. మీరు వినాలి ఎలక్ట్రిక్ ఈ మాట. స్థానిక సంఘం కొరకు యథార్థంగా ప్రభు సన్నిధిలో చేసిన ప్రార్థన చెప్పిన, నన్ను తీసుకెళ్ళిపో ప్రభువా. అంటే వీళ్ళ కళ్ళ ముందుట ఎంత చావు నుండి నన్ను కాపాడి నువ్వు వాడుకున్న కొన్ని ఏండ్లు, కొన్ని సంవత్సరాలు చావుతోనే, రక్తము లేకుండానే, హాస్పిటల్తోనే నన్ను ఒక బలమైన రీతిగా సాధనంగా నువ్వు వాడుకున్నావు. అప్పుడు ఆ ప్రభావాన్ని కనెక్ట్ కాలే. చావును మరణించిన తర్వాత స్థితి నుంచి లేచి స్వస్థత పొంది ఇగో ఆరోగ్యవంతున్నవి వాడుకున్న తర్వాత కూడా ఆ మంట, ఆ ప్రభావం నుండి కూడా కనెక్ట్ కావడం లేదు. అయితే యేసయ్య నన్ను తీసుకెళ్ళిపో, నన్ను చంపే, నేను వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక సేవకుడు వస్తాడు కదా, అప్పుడు నేను నడిపించేటువంటి విధానానికి ఇంకొక సేవకుడు నడిపించే విధానానికి తేడా వస్తుంది కదా. అప్పుడు మొదట మా సేవకుడు ఎంత కన్నీరుతో, ఎంత వేదనతో ప్రార్థించి నడిపించాడో, యేసయ్య ఇప్పుడు అలా నడిపించట్లేదు, ఆయన్ని అలాగైనా ఏడ్చి మారు మనసు పొందుతారేమో. నేను బ్రతుకుండి అంత సేవ చేసి మార్చలేపన్నప్పుడు అదేదో చచ్చిపోయి నా మాటలు సేవ చేస్తే నాకు మంచిదే కదా, నీకు ఇష్టమైతే నన్ను ఈ లా ప్రకారం తీసుకెళ్ళిపో ప్రభు అని అడిగాను. చాలా మంది యేసయ్యని తీసుకెళ్ళిపోమంటారు కదా, ఏ లా ప్రకారం తీసుకెళ్ళమన్నా కూడా తెలియదు. ఈ లా ప్రకారం తీసుకెళ్ళమన్నాను, అందుకేగా నాకు అప్పులు బాధ సమస్యలు వచ్చి నా వల్ల కాదు ప్రభు, అందుకు తీసుకెళ్ళమనలేదు. నేను నీ పని చేస్తున్నాను కానీ ఆ ప్రభావం, ఆ మంట ప్రజలకు కలగడం లేదు, చెప్పుకెళ్ళిపోతున్నాను. అందుకే మీకు ఒక విషయం చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. నాకు అర్థమైంది, నా జీవితంలో దేవుడు నాకు నేర్పించాడు. ఏంటి అంటే, ప్రసంగాల ద్వారా పని జరగనప్పుడు, అమ్మ మీరు నేను పని చెప్తున్నప్పుడు రెండో పని పెట్టుకోవద్దు దయచేసి. నా పిల్లలు మీరు ఖచ్చితంగా నేర్చుకోండి. సీరియస్నెస్గా, సిన్సియర్గా, చాలా అలర్ట్గా మీరు ఉండడం నేర్చుకోవాలి. మీరు సినిమా హాల్ లాగా లేచి వెళ్ళిపోవడము, మాట్లాడుకోవడం అనేటువంటి చెత్త కాన్సెప్ట్ని తీసేయండి ఈ రోజు నుండి. పెట్టుకోకండి. అసలు సీరియస్ ఉండాలి వినడంలో, కూర్చోవడంలోనూ. మీరు రెండోది పెట్టుకోవద్దు అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ. హల్లెలూయా. ఏంటి అంటే, ప్రసంగాల ద్వారా పని జరగనప్పుడు, ప్రసంగాల ద్వారా కొంతమంది అంటే ఈ ప్రసంగం ఏంటి వాళ్ళు మారిపోదు, నీ ప్రసంగం నేను అనుకున్నవాడిని. నేను ఏ ప్రసంగం విన్నా మారరు. అందుకే మీకు విషయం చెప్తున్నాను. ఏం చెప్పినా, ఎన్ని ప్రసంగాలు రోజు విస్తారంగా నేను చేస్తానో, ప్రసంగాల కంటే ఎక్కువగా నేను దేవునితో మాట్లాడుతూ ఉంటాను, ప్రార్థన చేస్తూ ఉంటాను. ఇది బ్యాలెన్స్ తప్పిపోవడానికి వీల్లేదు. కొన్నిసార్లు నేను ప్రసంగం చేయకపోయినా పర్లే, నాకు నష్టం ఇబ్బంది ఏం లేదు. కానీ ప్రసంగాల కంటే నా ప్రార్థన
ఎట్టి పరిస్థితుల్లో తక్కువైపోవడానికి వీలు లేదు. హల్లెలూయా. నా ప్రసంగాలు ఒకవేళ పాడైపోతాయేమో కానీ నా ప్రార్థన మాత్రం ఎప్పుడు ఎన్నడూ పాడు కావడానికి వీలు లేదు మాట. అందుకని నాకు ఒక బ్యాలెన్స్డ్ ఉంటుంది మాట. తూకం ఉంటుంది తక్కిడ, కేజీ నూనె కావాలి, కేజీ రాయి ఎక్కడికి రావాలి? సమానంగా రావాలి అండి. ఆ నూనె అంతా కిందకు వచ్చేసి కేజీ రాయి పైకి వచ్చింది దాకా ఎత్తడా నీకు? అలాగా ఈ కేజీ రాయి వాక్యము నాకు, ఈ కేజీ రాయి ఏమో వాక్యము, ప్రార్థన, ఈ నూనెమో ప్రసంగం మాట. కాబట్టి రెండు ఈక్వల్గా చూసుకున్నప్పుడు ఏం చేస్తానంటే కొంతమంది ఏం చేస్తారు, కొంచెం దానికంటే కొద్ది ఎక్కువ వేస్తారు కదా. అలా నా ప్రసంగాల కంటే నా ప్రార్థనే ఎక్కువ ఉండాలన్నమాట. అందుకని ఇది కేజీ రాయితో ప్రార్థన పోల్చాను. ఇది తక్కువ ఉండాలన్నమాట. ఏది కింద స్థాయిలోకి ఉండాలి, అంటే దిగాలి మాట. ఇది ప్రార్థన ఎక్కువగా ఉండాలి, ప్రసంగాలు తేలిపోవాలి పైకి. అర్థమైందా మీకు? అందుకని ప్రసంగాల ద్వారానే పని అవుతుంది అనుకుంటే రోజు ప్రసంగాలు చేసుకుంటూ వెళ్ళిపోతుంది నేను. ఎందుకు ఇన్ని ఉపవాసాలు చేయడం ఇంతకాలంగానే? ఆడుకోవడానికి కాదు. ప్రసంగాలు చేసే పని ప్రసంగం చేయాలి. ప్రసంగం ద్వారా జరగని పని నా కన్నీటి ఉపవాస ప్రార్థన, నా కడుపుతో మార్చుకుని చేసే ప్రార్థన జరగాలని దాంతోపాటు జరుగుతుంది అన్నమాట. హల్లెలూయా. అలాగని ప్రార్థన చేస్తే ప్రసంగం కూడా మానేస్తారు వేసేయంటే మరి వాక్యం చెప్పాలి కదా. అందుకని ఇవి కడుపు మంటలో, కన్నీటిలో, అవమానాల్లో, నిందలో, యేసయ్య మీద ఉన్న ప్రేమలో పుట్టిన ప్రసంగాలు, గోడ మీద పుట్టిన ప్రసంగాలు కాదు. హల్లెలూయా. చెప్పండి సారి ప్రసంగం బాగుంది బాగలేదని వినేసి వెళ్ళిపోవడం వల్ల నీకేమన్నా దమ్ముడి ఉపయోగం ఉందా? దేవుడు ఆనందిస్తాడా నేను పెట్టి? లేదు. అందుకని మనము రక్షణ పొందినటువంటి మనము మునుపు ఎలాగ ఉన్నామో పొందిన తర్వాత కూడా అలాగే ఉన్నాం. తీసుకోండి దయచేసి. దేవుడు నీతో నాతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నీకు ఉండవలసింది క్రీస్తు మనసు రావాలి. హల్లెలూయా. వాళ్ళు డాక్టర్ అవ్వాలంటే ఆ కోర్సే తీసుకోవాలి, ఇంకో కోర్సు తీసుకున్న డాక్టర్ ఎలా అవుతావు నువ్వు? నువ్వు యేసు మనసు నీకు రావాలి. యేసులా నువ్వు మారాలంటే నువ్వు ఇంకొకటి ఫాలో అవుతే ఎలా వస్తుంది నీకు? యేసు మనసును కనెక్ట్ అయినటువంటి వ్యక్తులను నువ్వు ఫాలో అవ్వాలి. అందుకే పిల్లల్ని బూతులాడే వాళ్ళ దగ్గరికి పంపించండి. ఏం చేస్తారో ఆడికంటే ఎక్కువ నేర్చేసుకుంటారు. హల్లెలూయా. వాళ్ళకంటే ఎక్కువ నేర్చేసుకుంటారు వాళ్ళు. అందుకని సండే స్కూల్కి పెట్టండి, పిల్లల్ని బైబిల్ చదివించండి. పిల్లలని వాళ్ళు దేవుని పాటలు రే బాబు నాకు ఎలా పాటలు పాడడం రాదురా, నువ్వు నేర్చుకోరా చిన్న, నేర్పించండి వాళ్ళకి. నువ్వేమో బూతులు నేర్చుకో, ఆడు పాటలు నేర్చుకుంటాడా? చెప్పండి. నీకంటే బాగా నేర్చుకుంటాడు ఆడు. ఏంటి బూతులు? నువ్వు అందులో ఎల్కేజీ చదివానుకోండి, డిగ్రీ చదివేస్తాడట సంవత్సరంలో. నువ్వు చాలా కష్టపడతావు నేర్చుకోవడానికి. ఆడు అవలేలుగా మొత్తం ఒక చెవి గొడవ ఎక్కడ అవుతుందో చూస్తాడు అంతే. అవకాశం ఉంటాడు వెళ్ళిపోతాడు, లేకపోతే చెవి వేస్తాడు, నేర్చేసుకుని అప్పచెప్పేస్తాడు. ఇక్కడ ఆ మాటలు వినబడద్దు. కనుక దేవుడు బాధపడుతున్నాడు. క్రీస్తు మనసు ఏంటి? హల్లెలూయా. నిన్ను నన్ను రక్షించడం. మరి నీ మనసు ఎలా ఉంది? రోజు ఇంకొకరు బాగుంటే నీకెందుకో మంట, ఇంకొకరు ఎక్కడ బాగుపడిపోతారో మంట. ఈ కాన్సెప్ట్ ఉండకూడదు. నేను చెప్తున్నాను, యేసయ్యను ప్రేమించట్లో ఒక ప్రేమ చెప్తున్నాను. కంటికి కనిపించే నీ సహోదరుణ్ణి నువ్వు ప్రేమించకపోతే కనబడిన దేవుణ్ణి ఎలా ప్రేమిస్తావు? నీ పక్క వాళ్ళని ప్రేమించడం నేర్చుకోవాలి. నేను అవసరం మీద చెప్తున్నాను. యేసయ్య మనసు ఇతరులకు నేర్పించడం కొరకు నేను నార్మల్గా హాట్ వాటర్ తాగుతుంటాను, చేస్తాను. కొన్ని చోట్ల మజ్జిగ కలిపి చన్నీళ్ళతో ఇస్తారు. వాళ్ళని అడగని నేను వాళ్ళని బాధ పెట్టడం నాకు ఇష్టం ఉండదు, ఇబ్బంది పెట్టడం, బతిమాలించుకోవడం ఇష్టపడదు. కొంతమంది ప్రతీది బతిమాలించుకుంటారండి. తప్పు అది. చనిపోయిన కొన్ని స్థలాలకు వెళ్తాం, నేర్చుకోవాలి. క్రైస్తువులు ఈ కాన్సెప్ట్ ఖచ్చితంగా రావాలి. అది మన ఫ్యామిలీలో మనం ఉన్నప్పుడు సరే, అది నీకు పడని వస్తువు, నీకు ఇబ్బందిగా ఉంటే నో ప్రాబ్లం, అది వేరే. కానీ అన్ని జనాంగానికి ముందు దేవుని ప్రజలుగా బాబు శాంతవాదం కూర్చో, నువ్వు నాన్న వాక్యం విన్నట్టు నువ్వు కూర్చోండకపోతే ఇలాగా వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళతో బతిమాలించుకుంటారు అన్నమాట. బతిమాలించుకోకండి, అలాగా తప్పు అది. మనం క్రైస్తవులం. ముంబైలో ఒఫిరి గారు వాకింగ్ చెప్పడానికి వెళ్తే ఒకరి ఇంట్లో భోజనం ఏర్పాటు చేసినప్పుడు అయ్యగారికి స్వీట్ సిస్టమ్ అని చెప్పి ఒక తల్లిగారు స్వీట్ చేశారట. కాబట్టి పెద్ద ఆయన కదా, షుగర్ ఉంటుందని చెప్పేసి ఆమె మొత్తం మీద ఏం చేశారంటే స్వీట్ చేశారు. మొత్తానికి అంతా అయిపోయింది. అయ్యగారు మీకు స్వీట్ సిస్టమ్ అని తెలుసు కదా అయ్యగారు, నేను చాలా చేశాను, ఇంట్లో చేశాను అయ్యగారు అని చెప్పి చాలా అమ్మ ఎలా ఉన్నాయంటే బాగున్నాయి తల్లి అంటే ఇంకా కొంచెం అని చేసే అంతా అయిపోయింది. వస్తే
అయిపోయిన తర్వాత పక్కన ఉన్నటువంటి అయ్యగారితో పక్కన ఉన్నటువంటి వ్యక్తి భోజనం తిన్న తర్వాత, యాక్చువల్లీ భోజనం తిన్న తర్వాత స్వీట్స్ తింటాం కదా, అలాగైనా ఇంకా తిరిగి వచ్చేసిన అంతా అయిపోయినప్పుడు ఒక స్వీట్ తీసి పెట్టుకున్నాడంట. అందులో మొత్తం స్వీటే లేదంట, అసలు ఎత్తు చప్పకుందంట. ఆయన షాక్ అయ్యి, మరి అయ్యగారు ఎలా తిన్నారు ఇది? ఆయన మనసు అలాంటిది. ఆయన చాలా కాలం క్రితము ఒక పల్లెటూరు ప్రాంతంలో వాక్యం చెప్పడానికి వెళ్తే ఒక పెద్ద ఆవిడ దైవజనుడు ఇంట్లో తీసుకెళ్ళిందంట ప్రార్థన చేయించుకోవడానికి. వాళ్ళ ఇంటికి ఎలా తీసుకెళ్ళిందంటే, ఇప్పుడు మధు వాళ్ళ ఇంటికి మా ఇంటికి రావడానికి కొన్ని నదులు దాటినట్లుగా ఈ సందులు వర్షాకాలం రండి మీరు ఎప్పుడైనా, పాములు ఇవన్నీ వెళ్ళిపోతుంటే అలాగమాట. అల్లెల్లి ఉదయం కూడా ఒక్కడు డేరుగా వస్తాడు, అల్లెల్లి అటు గడిచి ఉంటాయి మాటడికి. సో చాలా బురద స్థలంలో సూర్యులు మాట అలా కింద నుంచి దూరి వెళ్ళారట. వెళ్తే దైవజనుడు వచ్చాడు, ఏమన్నా తాగడానికి ఇద్దామని చెప్పి అమ్మగారు అక్కడక్కడ ఎతుకుతుందంట. దేనికంటే కలరస్కాయ అన్నదట ఆవిడ. అప్పట్లో అలాగనే వాళ్ళు మనం కూల్ డ్రింకులు 5 రూపాయల డ్రింకులు వచ్చాయి కదా తెలుసా, హల్లెలూయా. అంటే ఎక్కడైనా చిల్లర డబ్బులు ఎత్తుకుని డ్రింక్ తీసుకొద్దామని పక్కన వాళ్ళు కొంచెం డ్రింక్ ఎత్తారా అని అడుగుతారేట ఎవరన్నా టీ అంటే. ఆ రోజు ఆమెను చూసేటంటే అయ్యగారు, అయ్యో నాకు ఇవ్వడం కొరకు ఇంత కష్టపడుతుంది తల్లిగారు అని చెప్పేసి తర్వాత ఆయన టీ నేర్చేసుకున్నాడు. అలాగా ఊపిరిగారు టీ ఎందుకు తాగుతాడంటే అసలు ఆయనకి ఇష్టం అది కాదు. టీ అంటే ఆటోమేటిక్గా ఒక 5 రూపాయలు పాలు పెట్టి తెచ్చుకున్న రోజు సపోజ్ ఇంట్లో 4-5 తాగొచ్చు. ఒక 5 రూపాయల డ్రింక్ 4-5 తాగరు కదా, టీ అయితే 4-5 తాగుతారు. అలాగా ఆయన మనసు ప్రజలను కష్టపెట్టకూడదు, వాళ్ళ దగ్గర ఉన్న దాన్ని బట్టి ఏదో మనం సద్వినియోగం చేయాలి తప్ప కానీ వాళ్ళని బాధ పెట్టి కష్టపెట్టి వాళ్ళు నష్టపెట్టకూడదని ఆయనకి ఇష్టం లేని ఎన్నో ఇష్టాలుగా మార్చేసుకుని ఇతరులను కష్టపెట్టకూడదని చేసుకున్నాడు. ఈరోజు ప్రజలు ఎలా ఉన్నారో తెలుసా, అంతా నీ ఇష్టమే, నువ్వు అనుకున్నదే జరగాలన్నమాట. దేవుడు ఏమనుకున్నాడో అవసరం లే, భక్తులు ఏమనుకున్నాడో అవసరం లే. నీకు మనసుకు ఒక ఇష్టం ఉంది, ఒక తోచింది, ఒక ఆలోచన ఉంది. నీకు మనసు అంటే ఆలోచన ఒకటి, బోల్ అర్థాలు ఉన్నాయి. ఏ అర్థాన్ని ఎక్కడ పెట్టాలి అక్కడే పెట్టాలి, లేకపోతే మొత్తం రివర్స్ అయిపోతుంది బండి అంతానే. హల్లెలూయా. ఎప్పుడు వస్తుంది క్రైస్తులకి యేసయ్య మనసు? చెప్పండి, యేసయ్య మనసు ఎప్పుడు వస్తుంది? ఎన్ని సంవత్సరాలకు వస్తుంది అని చెప్పండి. లేదు, ఇప్పుడున్న క్రైస్తులకి యేసయ్య మనసు లేదు, క్రీస్తు మనసు లేదు, తమకు నచ్చినటువంటి మనసు ఉన్నారు. మరి చెప్పండి, ఇప్పుడు వాక్యం ఎలా ఉంటుంది హృదయంలో? మనం ఏమో తెలివైన వాళ్ళు కులం వస్తుంది, నీళ్లు మోస్తాం, ఆ మోసింది ట్యాంక్ నిండిపోయిందా లేదా నిండిపోయిందా లేదో చూస్తాం. అదేవో పక్కన సిల్ అయిపోయి కారిపోతున్న మోసిన నేను కారిపోతుంటే నువ్వు మొత్తవా? కనీసం ఇంగిత జ్ఞానం కామన్ సెన్స్ ఉన్న వాళ్ళు ఎవరు కారిపోతున్నప్పుడు మొయ్యరు. అది కారకుండా ఉండడానికి ఏం చేయాలో చేస్తారు, అవునా కదా? మరి ఇంత దారుణంగా మన జీవితాల్లో దేవుని వాక్యం కారిపోతుందండి, వ్యర్థమైపోతుంది, కుళ్ళిపోతుంది, పాడైపోతుంది. బాధ లేదా నీకు? ఏం పర్లేదు, బుధవారం కర్మల ప్రార్థన అయ్యగారు వాక్యం చెప్తారా, లక్షవారం ఆన్లైన్ ప్రార్థనలు అయ్యగారు వాక్యం చెప్తారా, మళ్ళీ శుక్రవారం మళ్ళీ చెప్తారా, పర్లేదు, ఇంకా 3 రోజులు వాక్యం చెప్తారు, పర్లేదు. అవునా? ఎప్పటికప్పుడే విలువైందండి, ఎప్పటికప్పుడే. ఏంటి భోజనం 3 రోజుల తర్వాత తింటామా? పర్లేదులే, బుధవారం కర్మల ప్రార్థనలు తిందిరిగానిలే, ఈ రోజు నుంచి ఎవరు భోజనం చెయ్యొద్దు, కరిమల ప్రార్థనలో తిందిరిగానిలే అని నేను కూడా అంటే సచ్చూరుకుంటాను దెబ్బతోటి. హల్లెలూయా. సీరియస్గా తీసుకోండి. పాటలు రాకపోయినా పర్లే, ఏమన్నా ఆరాధన రాకపోయినా పర్లే, వాక్యం రాకపోయినా పర్లే, యేసయ్య నాకు మాత్రం నీ మనసు రావాలి, నాకు నీ మనసు ఈ భూమి మీద నా ఊపిరి ఆగిపోక మునుపు నీ మనసు నాకు రావాలి. ఈ ప్రార్థన చాలా సీరియస్గా నువ్వు చేయాలి నీ జీవితంలో. ఏం లేదు, రావడం వెళ్ళిపోతున్నా, దానివల్ల ప్రయోజనం ఏంటి? ప్రయోజనం లేదు. అందుకే నొక్కి ఇంతసేపు నేను మనసు అనేటువంటి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నాను, అవసరాన్ని బట్టి ముగిస్తున్నాను. ఎందుకంటే మిగతా స్థలాలు ఉన్నాయి కదా, వాళ్ళకి నష్టం అయిపోతుంది మళ్ళీ త్వరగా నేను వెళ్ళకపోతే. అందుకని నేను ముగిస్తున్నాను. కానీ ప్రసంగం అవ్వలేదు. జస్ట్ ఒక 10 ఇడ్లీలు తెస్తే ఒంట్లో బాగున్నాడు 10 తినలేడు కదా, ఏదో ఒక ఇడ్లీ ముక్క తిన్నట్టు ఉంటుంది అన్నమాట, ఒక ఇడ్లీ తినగలిగినట్లుగా. అలా చిన్న ముక్క పెట్టానంతే. మీకు యేసయ్య మనసు లేకపోతే నువ్వు ఎన్ని ప్రార్థనా కూటాలకు వెళ్ళినా నువ్వు వేస్ట్, ఎన్ని వేల ప్రసంగాలు నువ్వు విన్నా నువ్వు వేస్ట్, ఎంతమంది నెత్తి మీద చెయ్యేసినా వేస్ట్. అంటే భూమి మీదకి ఓకే, భూ సంబంధమైనటువంటి దానికి ఓకే, పర్లేదులే. కానీ అది ఏది పరలోకంలో ధనవంతుల్లాగా దేవుని దగ్గరికి వెళ్ళేసరికి అది ఏది పనికిరాదు. దేవుడు లేని లోకంలో వాడు ఉన్నట్లుగా ఉంటారు క్రైస్తవులు అనేక మంది. దేవదూతలు కొరకు చేసిన నరకానికి ఎవరు వెళ్తున్నారో? క్రైస్తవులు. అతడు అబ్రాహాము కుమారుడే అట, ఆ ధనవంతుడు కూడా వెళ్ళినోడు. దేవుడు ఏర్పాటు చేసుకున్న వారిలోనే ఉన్నవాడు వెళ్ళారన్నమాట. అనేక మంది క్రైస్తవులు నరకానికి వెళ్తారండి. ఇది బాధ కదా? చెప్పండి, బాధ కదా ఇది?
ఎందుకు వెళ్తున్నారంటే నువ్వు కేవలం వెళ్ళావా వచ్చావా అనే కాన్సెప్ట్లో ఉన్నావు, కానీ ఈరోజు నేనేం నేర్చుకున్నాను, ఈరోజు నేనేం మార్చుకున్నాను, ఏది వదిలేవాలి ఈ రోజు నుండి, ఏది పాటించాలి ఈ రోజు నుంచి, ఈ కాన్సెప్ట్ లేకపోతే మనం అంతా వ్యర్థమే వ్యర్థమే వ్యర్థమే. హల్లెలూయా. చెప్పండి, ఒక బలహీనతలో నుండి, ఒక భయంకరమైన పరిస్థితుల్లో నుండి తన భక్తులకు అభిషేకం ఇచ్చి ప్రత్యక్షం ఇచ్చి దేవుడే పంపించిన వాక్యమును నీ చేతులారా నువ్వు నాశనం చేసేస్తుంటే నిన్ను ఎలా తీసుకెళ్తాడు పరలోకానికి దేవుడు? అందుకని దైవజనుడు నోటి నుండి వచ్చే మాట కన్నీరు నాలో ఫలించాలి, వ్యర్థమైపోకూడదని నువ్వు ప్రార్థన మొదలెడితే నీకెందుకు రాదు ప్రార్థన చేయడం? ప్రార్థన చేయమంటే సిగ్గుపడుతున్నావు. ఎందుకు సిగ్గు నీకు? ఈ కాన్సెప్ట్ పెడితే సిగ్గు కాదు, నువ్వు నీ చుట్టూ ఉన్న వాళ్ళు అల్లిపోయేలాగా కన్నీరు కాచి ప్రార్థన చేస్తావు. ఇది కదా క్రీస్తు యేసు మనసు అంటే. హల్లెలూయా. ఇంకా అందరిని ద్వేషించుకుంటూ అసూయ పడిపోతూ ఎంతకాలం ఇలాగా మనం రక్షణ పొందిన క్రైస్తవులు మనం. అందుకనే ఇప్పుడు లోకం అంతా కలిసిపోయింది మొత్తానికి. ఆ కలిసిపోలే ఇలా ప్రార్థనలు మానరు, బూతులు మానరు. నేను మొన్న ఒక ఆయన చెప్తే పిడి సుందరరావు శిష్యులో ఒక ఆశగా చెప్పారు. అంటే అంత తప్పన్న వాళ్ళైనా సరే నేను అంటే యేసు వ్యతిరేకంగా మాట్లాడితే నేను ఖండిస్తాను, వాక్యాన్ని వ్యతిరేకంగా మాత్రం ఖండిస్తాను. ఆయన పేరు ఉపేంద్ర గారు అనుకుంటా. ఉపేంద్ర గారు ఆయన ఏం చెప్తున్నా తెలుసా, కొంతమంది సేవకులు కొన్ని చెప్పాడు, ఏడుపు వచ్చింది ఆ మాటను, కానీ ఆయన బాధతోనే చెప్పాడు. కొన్ని చోట్ల బిర్యానీ ప్యాకెట్ పెట్టి ఒక 100 రూపాయలు ఇస్తున్నారని చెప్తే పాస్టర్లు వెళ్ళిపోతున్నారట. బిర్యానీ ప్యాకెట్ ఇస్తారు, 100 రూపాయలు ఇస్తారంటే వెళ్ళిపోతున్నారంట పాస్టర్లు. ఎంత దారుణంగా తయారైపోయారు నిజంగా. దేవుడు సేవకు పిలిచి సంఘాలు కట్టించి సాక్షిగా వాడుకునేది బిర్యానీ ప్యాకెట్లకి రూపాయలకినా? ఇంత దారుణమైన స్థితి. అంటే అటువంటి భావజాలు, అలాంటి మనసు కలిగినటువంటి వాళ్ళు దేవుని సంఘమును ఎలా కడతారు? వాళ్ళు ఎలా వాళ్ళ కోసం ఎలా ప్రార్థిస్తారు? వాళ్ళు ప్రార్థన గదిలో చేయరు. నేను చెప్తున్నాను, నేను చాలా బంగ పెట్టుకున్నాను సంఘం కొరకు. దుష్టుడి ఓ పక్క శోధిస్తున్నా చాలా బంగ పెట్టుకున్నాను. నేను చెప్తున్నాను, మీరు చాలా భయంకరమైన పరిస్థితిలో ఉన్నారు, చాలా చాలా భయంకరమైన పరిస్థితులు ఉన్నారు. 100% మాట వాక్యం వెళ్ళిపోతుంది అలా బయటికి. పట్టుకోవాలి మాట మీద. శరీరధారిగా ఉన్న దినాల్లో యేసుప్రభువారు కన్నీళ్లతో రోదనదని చేశాడంటే ఎబ్రీ పత్రిక 5వ అధ్యాయంలో అంటే ఆ మాటను తీసుకుని పీడి సుందరంలో ఈయన మనిషి దేవుడు కాడీడు అందుకే ఇలా కన్నీరు కార్చాడని ఆయన బోధిస్తున్నాడు. అలా యేసయ్య నా కొరకు కన్నీరు కార్చాడని నాకు కన్నీరు నేను నేర్చుకున్నాను. వాళ్ళకి ఎలాగ అర్థమైంది? అది వాళ్ళకి అలా అర్థమైంది మాట. ఎప్పుడు మారుతాడండి? సంఘాన్ని ఏమి పట్టించుకోకుండా సంఘాలతో ఎవరితో మాట్లాడరు, ఏ కూటమి పెట్టుకున్నారు రారు. ఇది యేసయ్య మనసుని చెప్పండి. నేను చెప్తున్నాను, నేను నా ప్రసంగాలు కానీ నా క్రైస్తవ జీవితంలో ఎవరిని ఉద్ధరించాలని, ఎవరిని బాధ పెట్టాలని, కష్టపెట్టాలి కాదు. నా కాన్సెప్ట్ ఒకటే, నా గురి. నాకు యేసయ్య దొరికాడు, ఆయన్ని నేను ఎలా సంతోషపెట్టాలి నా జీవితం ద్వారా, ఆ కాన్సెప్ట్లోనే నేను వెళ్తున్నాను. అంతే తప్ప వేరే కాదు. చెప్పు, నీ జీవితము ద్వారా యేసయ్య బాధపడినా పర్లేదా? నువ్వు సంతోషంగా ఉండడం కొరకు యేసయ్య ఏడ్చినా పర్లేదా? యేసయ్యను అన్ని జనులు అందరూ దూషించి ద్వేషించి అవమానపరుస్తున్నా పర్వాలేదా? నీకు మాత్రం నీకు నచ్చినట్లుగానే బ్రతుకుతావా? చెప్పు. మనసు అంటే ఇన్ని అర్థాలు ఉన్నాయి, కోరిక, ఆలోచన, నచ్చినట్లుగా, తగినట్లుగానే. కానీ యేసయ్య చెప్పాడు, ఏం చెప్పాడు? బాబు అమ్మ అవన్నీ వదిలేసేయాలి, నువ్వు మాత్రం క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసునే కలిగి ఉండాలి. ఆ మనసు కలిగినటువంటి నిన్ను ప్రార్థనకి రమ్మని ఎవరు చెప్పకర్లే. ఏంటి ఒక మాట చెప్తున్నాను, ఒక వారంలో నువ్వేమన్నా ప్రార్థన మిస్ అయ్యావా? క్రీస్తు మనసు కలిగిన వారి లక్షణాలు ఎలా ఉండే తెలుసా? ఈ వారంలో ఏ ప్రార్థనలు ఉన్నాయి, మనకు ఎక్కడైనా ప్రార్థనలు ఉన్నాయా, ఈ వారంలో ఏమన్నా ఉన్నాయా ప్రోగ్రామ్స్ అనే నిర్ణయాలు తీసుకుంటారు మాట దేవుని మనసు. ఆ మనసు నీకు లేదనుకో అసలు నీకు ఏ సంబంధం ఉండదు. అసలు పాస్టర్ గారు బతికాడే చచ్చిపోయాడు కూడా తెలియదు నీకు. అప్పుడు కూడా అంటారు, పాస్టర్ గారు చచ్చిపోయాడా, మాకు చెప్పలేదు ఎవరోను, చెప్పండి ఎలాగెళ్తాం అంటారు మాట. ఏంటి అలాంటి క్రైస్తవులుగా ఉందామా? చెప్పండి, అలాంటి క్రైస్తవులుగా ఉందామా? భయంకరంగా పోరాడుతున్నాను సాతాను శక్తితో. నేనంటే మనుషులకి లెక్కలేదేమో, భయపడలేదేమో, కానీ కొన్ని కోట్ల దురాత్మలకు నేనంటే భయం ఈరోజు కూడా. హల్లెలూయా. భయం నిజంగా చెప్తున్నాను. మోకరేస్తుంటే నన్ను మోకాళ్ళు లేనివ్వకుండా ఎలా దాడి చేయడానికి ప్రయత్నం చేస్తే ముందుకి ఎలాగైనా సరే నేలను నా మోకం అంచాలి, తాకించాలని ముందు ప్రయత్నం చేస్తుంటాను. అందుకే ఎన్ని నేను ప్రసంగాలు చేయని దానికి 5 స్థాయిలో నా ప్రార్థన ఉంటుంది మాట ఖచ్చితంగా. ఇది మాత్రం తగ్గడానికి వీళ్ళు, అందుకే నేను ఉపవాసాలు ప్రతిష్ఠించుకుని ఆయన పాదాలు పట్టుకునేది. హల్లెలూయా. నాకు తెలుసు ప్రసంగాలు చెప్పేస్తే ఏం మానేది, ఇక్కడ వినేసే వెంటనే దులుపుకుని వెళ్ళిపోతారని నాకు తెలుసు. అందుకనే కన్నీటి ప్రార్థన పెట్టుకున్నాను, ఆయన పాదాలు కడుగుతున్నాను ప్రతిదినంలో.
ప్రభువా ఈ ప్రసంగం వాళ్ళ హృదయంలో ఆదివారం ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ నేను చేసే ప్రార్థన ఏంటి అనుకున్నాం, 4 సంఘాల్లో వాక్యం చెప్పి ఇంటికి వచ్చేసిన తర్వాత నేను మళ్ళీ నైట్ ప్రార్థన పూనుకుని 4 స్థలాల్లో విత్తబడిన ఏ మాట కూడా అక్కడ ఉన్న ప్రజల్లో హృదయాల్లో నిర్దిష్ట ఎత్తుకెళ్ళిపోవడానికి వీల్లేదు ప్రభు అని వాక్యం పొందుకోవడానికి ఎలా కన్నీరు కారుస్తానో వాక్యం నీ హృదయంలో ఫలించడం కొరకు మరలా వచ్చి కన్నీరు చేస్తాను. కనీసం నాతో ఈ దినమైన నువ్వు మాట్లాడు ప్రభు అని కన్నీరు కార్చి ప్రార్థన చేసి సిద్ధపడి వచ్చావు. నువ్వు సినిమాలకు వెళ్ళినప్పుడు టికెట్కి ఎంత, కూల్ డ్రింక్ ఎంత, ఛార్జెస్కి ఎంత, కావాల్సిన ఎంత, పిల్లలకి తీసుకెళ్ళడానికి ఎంత అని ఏదో బ్యాలెన్స్ తీసుకుని వెళ్తారు అన్నమాట. అవునా కదా? ఇలా వెళ్తారు వాళ్ళు. కనీసం గురికొచ్చేటువంటి మనకు ఈ రోజైనా నాతో మాట్లాడు ప్రభువా. ఏంటో జీవితం అంతా గందరగోళంలో ఉంది, నాకు ఏమీ రుచించట్లేదు, నా జీవితంలో పాడైపోతున్నాను, నష్టపోతున్నాను యేసయ్య, మాట్లాడే దినం ఎలాగైనా నేను బ్రతకలేని యేసయ్య అని ఒక కన్నీటి ప్రార్థన చేసైనా ప్రార్థనా స్థలానికి వెళ్ళండి. మీ అందరికీ దండం పెడుతున్నాను. నేను క్రైస్తవ సమాజం అందరికీ కూడా సిద్ధపాటు లేకుండా ప్రార్థనకి వెళ్ళడం కాదు, వాక్యం కాదు సిద్ధపడి చెప్పేది, దేవుని దగ్గరికి రావడానికి సిద్ధపడాలి మనం. ఎందుకంటే ఈయన పూజార్హుడు, ఈయన ఘనమైనటువంటి దేవుడు, ఈయన దగ్గరికి ఎలా పడతా అలా వచ్చేస్తారండి. ఎలా పడతా అలాగా? ఓ రాజకీయ నాయకుడి దగ్గరికి వెళ్ళండి, మీరు ఎమ్మెల్యే గారిని కలవాలి, ఎలా వెళ్తారో? చిరిగిపోయిన బట్టలు చింపుడు జుట్టు వేసుకుని ఎలా పడతా అలాగ వెళ్ళిపోతారా? ఉన్నంతలో మంచి బట్టలు వేసుకుని ఎమ్మెల్యే గారి దగ్గరికి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాలి, మీటింగ్ మనం పిలిచారు ఎమ్మెల్యే గారు, ఎలా వెళ్తారు చెప్పండి? చక్కగా వెళ్ళరా? మరి యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు ఎలా వస్తున్నావు నువ్వు? నాతో నువ్వు మాట్లాడవా ప్రభు? ఈరోజు ఉపవాస ప్రార్థన పెడదాం, ఈరోజు ఎవరిని తీసుకొద్దాం చెప్పండి ఈ సంవత్సరం అని అన్నారట అయ్యగారు. పాస్ట్ విశ్వాసం మంచి జోకులు వేసేమని తీసుకురమ్మన్నారట సంఘం. ఎవరిని? నా వరకు వచ్చిందన్నమాట. బ్రహ్మానందని తీసుకొచ్చామన్నాను నేను. సినిమా యాక్టర్ బ్రహ్మానందం. ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళని, కళ్ళు ఆపరేషన్, మా తన్న ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళందరూ తీసుకొచ్చి కూర్చోబెట్టండి. డాక్టర్ మళ్ళీ కుట్లుప్పి హాస్పిటల్కి వెళ్ళి అవసరం ఉండదు వాళ్ళకి, మొత్తం కుట్లన్నీ ఊడిపోతే అంత బాగా నవ్వుతాడు అన్నాను. ఉపవాస ప్రార్థనకి జోకులు వేసే వాళ్ళు కావాలంట పాస్టర్లు. అలా ఉన్నారన్నమాట. నా గుండె పగలాలి ప్రార్థన గదిలో. మీకు ఏమనిపిస్తుందో తెలియట్లేదండి. ఒక సముద్రపు ఊట నా గుండెల్లో ప్రవహించేస్తుంది బయటికి మాట. ఎందుకో తెలుసా? ఆత్మీయ స్థితి చచ్చిపోయిన స్థితి ఉన్నది. క్రీస్తు మనసు లేదు, నీ మనసు ఉందన్నమాట. కొంతమందికి ఏమో భార్య మనసు భర్తకు వచ్చేస్తుంది, భర్త మనసు భార్యకు వచ్చేస్తుంది. యేసయ్య మనసు రావట్లేదు వాళ్ళిద్దరికీ. ఉండండి, భార్యను ప్రేమించండి, గుండెకాయలు ప్రేమించండి, నిన్ను నమ్మ వచ్చింది కదా ప్రేమించండి. అలా కన్న తల్లిదండ్రులు కూడా ప్రేమించండి, వాళ్ళు పాడైపోకుండా ఉండడం కొరకు అలాగ కూడా ప్రేమించండి. ప్రేమ అంటే అంతా ఒకటే కాదు, అంతా కదా ప్రేమ. వాళ్ళు బాగుండడము కొరకు ప్రేమలో గద్దింపు ఉంటుంది, ఖండింపు ఉంటుంది, తిట్లు ఉంటాయి, కొట్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఏమీ లేకుండా ఒకటే ప్రేమ కాదు, యేసయ్య ప్రేమ. యేసయ్య ప్రేమలో ఇన్ని ఉంటాయి. అలాంటి ప్రేమే భక్తుని ప్రేమ, పౌలు ప్రేమ, సేవకుని ప్రేమ. హల్లెలూయా. అందుకే మా ప్రేమలో డబ్బులకి మాకు ఇంపార్టెంట్ ఉండదు అసలు. పిలిచినోడు ఆయన, పోషించేవాడు ఆయన. హల్లెలూయా. ఆయన చూసుకుంటాడు ఏదైనా సరే. కానీ ఆయన ఎలా ప్రేమించమన్నాడో, ఎలా మాట్లాడుతున్నాడో ఈ మనసు రావాలి. నువ్వు స్త్రీ అయినా పురుషుడైనా ఎవరైనా యేసయ్య మనసు రావాలి. నీ సహోదరుని పట్ల ఆ మనసు నీకు రావాలి, అంటు కట్టబడడం నీకు రావాలి. ఎప్పుడు వస్తే చెప్పండి నీ మనసు? నీ ఆలోచనను మార్చుకోలేనంత కాలము ఈ మనసు నీకు రాదు. గనుకనే ప్రకటన గ్రంథం 3:19 ప్రకారముగా యేసయ్య ప్రేమ ఉన్నది మన మీద, లేదు కాదు, ఉన్నది కనుక ఏం చేస్తున్నాడంట? తను ప్రేమించే వారందరినీ గద్దించి శిక్షించుతూ ఉన్నాడంట. ఎందుకు తెలుసా? వెంటనే ఆసక్తి కలిగి మారు మనసు పొందుతావంట. ఈరోజు మారు మనసు పొందట్లేదు క్రైస్తవులు, పాస్టర్లతో సహా. మారు మనసు చెప్పండి. మారు మనసు కంటే అర్థం నాకు చెప్పండి. వాట్ ఈస్ ద రిపెంటెన్స్? ఇంగ్లీష్లో రిపెంటెన్స్ అంటారు మారు మనసుని. చెప్పండి ఎవరైనా. మారు మనసు అంటే ఏమీ లేదు, సింపుల్గా నీ మనసు మారాలి, యేసయ్య మనసు రావాలి, నీ మనసు పోవాలి. ఇది మారు మనసు అంటే. మారు మనసు వచ్చింది బాప్తిజం తీసుకుంటారు అంటే. అప్పటి వరకు వాళ్ళ మనసు యేసయ్య రక్షకుడు, యేసయ్య ఇది మొత్తం అన్న కాన్సెప్ట్ ఏమీ లేదు. ఇప్పుడు అర్థమైంది, ఓ నా స్వజానం, నా జ్ఞానం, నా ధనం, నా బల వల్ల నేను మోక్షానికి వెళ్ళలేను, ఇగో ఆధారం అంతా యేసే అనే కాన్సెప్ట్ మాట. నీ మనసు మారాలి, యేసు రావాలి, అందులోకి యేసయ్య మనసు రావాలి. ఎప్పుడు వస్తుందండి నీకు? చెప్పాను కదా, 90 సంవత్సరాల భర్త, 70 సంవత్సరాల భార్య. ఇప్పటికీ కొడతాడంట ఆ భార్యని. ఎవరో 90 సంవత్సరాల వయసున్న వ్యక్తి ఇప్పటికీ 70 సంవత్సరాల భార్యను కొడతాడట. ఆమె ఇప్పటికీ కూడా దొంగచాటుగా సాక్ష్యాలు చెప్పడానికి, ప్రార్థనలకి
దొంగ చోటగా చుట్టాలకు బాగలేదు, అలా బాగలేదు అనేది వెళ్తుందట ప్రార్థనకి ఇప్పుడు కూడా. అలాగా ఆమె బాత్రూంలో స్నానానికని అలాగని, లేకపోతే మోషన్స్ అయిపోతుంది నాకు అలాగని వెళ్ళి ఇప్పటికి బైబిల్ 50 సార్లు చదివిందంట ఆ తల్లి. వింటున్నారా? సిగ్గుపడండి, వినడం కాదు. బైబిల్ చదవడం మానేస్తున్న వారు సిగ్గుపడండి ఖచ్చితంగా ప్రసంగం ద్వారా. హల్లెలూయా. ఎందుకు మొహమాటంతో దేవుని సన్నిధిలో మనం ఉండడం, కూర్చోవడం? సిగ్గుపడండి ఖచ్చితంగా. 90 ఏళ్ళు భర్త అంట. ఏంటి ఆడికి ఒంట్లో ఓపికనే ఉంటుందా వాడికి ఖచ్చితంగానే? కానీ నా భర్త అని గౌరవిస్తుంది ఆ తల్లి, నా భర్తను లోబడుతుందంట. కుటుంబ విలువలను కూడా కాపాడుకోవాలండి. కుటుంబాల్లో ఉండి మనకు నచ్చినట్లుగా బ్రతికేయడం కాదు. దేవుడు విలువలు ఇచ్చాడు మనకి. నేను చెప్తున్నాను, విలువలు లేకపోతే, విలువ తప్పిన వాడిని విలువను చూపించండి. మనం ఏ విలువ లేకుండా ఉండకూడదు. ఇంకొకరికి అదే విలువలు నేర్పించడానికి కూడా దాసోహం అవ్వకూడదు. విలువలు కలిగి ఉండాలి. ఎవరిదో తప్పో రైట్ అవుతుంది. కలిసి ఉండడానికి ప్రయత్నాలు చేయాలి. సాతాను దేవుని కుటుంబాలను పాడు చేయడానికి దూరం చేస్తున్నాడు. మనపై శత్రువులను పెంచుకోవద్దు, అనవసరంగా వివాదాలు పెంచుకోవద్దు. ఈ రోజు కనుమొత్త రేపు ఏముండదు అసలు. ఎవరి ప్రకారంగా మట్టి అయ్యేది కొంతమంది, బూడిదయ్యేది కొంతమంది అయిపోతారు. ఏమి సాధిస్తాం? నేను చెప్పాను చాలా మంది, నేను చచ్చిపోతే బోల్డ్ మంది ఏడుస్తారు, బోల్డ్ మంది బాధపడతారు. ఏమి ప్రయోజనం నాకు? ఇగో బ్రతుకుండి నా నోట దేవుడు పెడుతున్న సందేశం కొరకు అది నా హృదయంలో ఉండాలి. ఇది నాలో వ్యర్థమైపోకూడదని కనీసం దాని కొరకు ఏడవండి. మీరు నేను చచ్చిపోయిన తర్వాత ఏడవ వల్ల ఏం ఉపయోగం? మీకు ఏం ఉపయోగం లేదు. చచ్చిన వాడి దగ్గర నుండి దేవుడు లాంటి జీవాన్ని పంపిస్తున్నాడు. నేను ఈ రోజు నుండి యేసయ్య మనసు కలిగి ఉండాలి. యేసయ్య మనసు ఏం చేస్తుందో తెలుసా? యేసు మీద దృష్టి పెట్టి నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకుంటావు, నీ కుటుంబాన్ని నువ్వు సంరక్షించుకుంటావు. నీ కుటుంబం అంతా ఇగో ప్రభు మీద ఆధారపడి, నీ కుటుంబం అంతా ప్రభు పనులు సాధనాలుగా ఉండాలి. అవును, రేపు పొద్దుట యేసయ్య దగ్గర నీకు బహుమానం రావాలా వద్దా? చెప్పండి. రావాలనుకున్నప్పుడు నీకు ఒక్కడికి వస్తే సరిపోద్దా? ఇంట్లో భార్య పిల్లలకు వద్దా? కొంతమంది ప్రార్థనలకి పెళ్ళిళ్ళగా, పెళ్ళికి నువ్వు వెళ్ళు, నేను మానేస్తానులే, మరి బాగోదులే అని అనుకుంటారు. అలా ప్రార్థనలు కూడా అలా వెళ్దామా ప్రార్థనకి? ఏంటి తీసుకొస్తాను ఆమెని త్వరగా. మన ఉపవాస ప్రార్థనలో ఒక రోజు ఆ తల్లిగారిని తీసుకుని వస్తాను. మన దాసబాబు గారు ఎవరో తీసుకొచ్చారట. ఇప్పటికీ వయసు 70 సంవత్సరాలు అంట. బాత్రూంలో చదువుకుందంట. అటువంటి భక్తులను చూడాలండి. నాశంతే మరుగైపోయారు భక్తులు. అన్ని సంఘాల్లో ఉన్నారు భక్తులు. సంఘాలన్నిట్లో సత్యం లేకపోవచ్చు, కానీ అన్ని సంఘాలలో దేవుని మీద ప్రేమ కలిగిన భక్తులు ఉన్నారు. వాళ్ళని కలుసుకోవాలి మాట అని ఎవరితో మాట్లాడినా ఎవరిని పట్టించుకోమన్నా. మనకు మనమే కాదండి, అది దేవుని మనసు కాదు. కాబట్టి నీ మనసు మారితేనే నీకు మారు మనసు వస్తుంది. నీ మనసు నీలోనే ఉంటా అంటాడు కదా. ఒకటో దేవుడు దిగొచ్చినా నేను నిన్న అంటాడు. ఒకటి ఎవరి మాట నేను నిన్న అంటారు. మంచి అయితే నేను వింటాను అనాలి. క్రైస్తవ కాన్సెప్ట్ అది. ఎవరి మాట నేను వినను కాదు, మంచి అయితే నేను వింటాను అనే కాన్సెప్ట్ వస్తే ఆ మంచి ఎవరు చెప్పినా వింటావు నువ్వు. ఏంటి మన అహమే, మనం అనుకున్నదే మనలో ఉంటే యేసయ్య మనసు వస్తుందా? మరి చెప్పండి, మూలవాక్యానికి మనం న్యాయం చేద్దామా అన్యాయం చేద్దామా? చివరికి మిమ్మల్ని అలాగే మాట్లాడుతుంటే పెదవసోళ్ళకి అన్యాయం చేస్తాను నేను. ఇప్పుడు టైం ఆల్రెడీ 10 అయిపోయింది, నేను ముగించాలి. చెప్పండి, యేసయ్యకి అన్యాయం చేయొద్దు. మనం అన్యాయం అయిపోయిన పర్లేదు ఈ లోకంలో. ఖచ్చితంగా అన్యాయం అవ్వాలి. దేవుని భక్తులు ప్రజలందరూ ఈ లోకంలో అన్యాయము అవ్వడం దైవ చిత్తం. మనసు అంటే ఇంకో ఆలోచన, చిత్తము కూడా మనసే. హల్లెలూయా. చాలా ఉన్నాయి, నేను ఇంకా చూపించడానికి సమయం లేదు. జస్ట్ మీకు అలా ఒక ఇడ్లీ పెట్టేసి వదిలేస్తున్నాను అంత. ఎంతసేపు చెప్పిందని అనుకోవచ్చు మీరు. నీ మనసు నువ్వు మార్చుకోకపోతే యేసయ్య మనసు రాదు. యేసయ్య మనసు రాకపోతే ఆన్ ద స్పాట్ లో ఒక ప్రమాదకరమైన మనసు, సాధారణ మనసు వచ్చేస్తుంది నీకు. సాధారణ మనసు వస్తాడు. ఆడు మనసు ఏంటి అంటే దేవునికి విరోధమే. అన్ని విషయంలో చేసే పని, చూపు, మాట, ఆలోచన, ప్రవర్తన సమస్తము కూడా దేవునికి విరోధమే సాధారణ మనసు. వాడు అందుకే అందరిని అలా చేస్తున్నాడు, దేవునికి విరోధంగాని. అంతే, అది రాకపోతే ఇది వచ్చేస్తుంది కదా మరి. హల్లెలూయా. ఇప్పుడు చదువుకున్నటువంటి పిల్లలు పాస్ అవ్వకపోతే అర్థం ఏంటి? పాస్ అవ్వలేదంటే అర్థం ఏంటి? ఫెయిల్ అయ్యారని అర్థం. అంతే కదా. మరి యేసయ్య మనసు రాలేదంటే అర్థం ఏంటి? సాతాను మనసు వచ్చేసిందని అర్థం. ఇప్పుడు చెప్పు, సాతాను మనసులో నువ్వు కొనసాగగలుగుతావా? అందుకనే 430 సంవత్సరాలు ఐగుప్తులో బానిసలుగా బ్రతికినటువంటి ఇశ్రాయేలీలు మోషే ద్వారా పాలు తేనెలు ప్రవహించు దేశంలోకి వెళ్తున్నప్పుడు
మోషే మనసు, మోషే భావజాలం, మోషే వ్యక్తిత్వము రాని ఇశ్రాయేలు పెట్టులా రాలిపోయారు. ఇది చెప్పలేదు నీకు ఎప్పుడు ఈ సంగతి. నేను మోషే మనసు కలిగిన వారు అక్కడికి వెళ్ళారు. సేమ్ ఇది కూడా అంతే. ఈ 2025 సంవత్సరాల క్రితం వచ్చిన యేసు ఈ భూమి మీద సజీవుడిగా బ్రతికి శిష్యులను ఏర్పాటు చేసుకుని ప్రపంచానికి సువార్త ఎందుకు పంపిస్తున్నాడు, ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంటే ప్రభువు అక్కడ సమీపిస్తున్న తరుణంలో యేసు మనసు కలిగిన వారందరూ పరలోక రాజ్యానికి వెళ్తారు. అన్ని సంఘాలలో ఉన్నటువంటి మనసును కలిగిన భక్తులు. యేసయ్య మనసు లేని వాళ్ళు ఎవరు పరలోక రాజ్యానికి వెళ్ళరు గాక వెళ్ళరు. ఇప్పుడు చెప్పు, నువ్వు ఎలా బ్రతుకుతావో, ఎలా భక్తి చేస్తావో, ఎవరికి నచ్చినట్లు ఉంటావో, చాయిస్ ఈజ్ యువర్. కానీ అల్టిమేట్ విజన్, గోల్, అంబిషన్ యేసు మనసే లక్ష్యం. చెప్పు, యేసు మనసును కలిగి ఉండడం కొరకు ఏంటే ఈ భావజాలను కలిగి ఉండకపోతే నష్టపోతే ఎందుకు ఈగో అవసరమన్నా? నా తప్పు కాకపోయినా బోల్ మందినే, సరే ఎందుకు బాధపడ్డాం, సరే నాదే తప్పులే, కలిసి మనం ముందుకు వెళ్ళిపోదాం, వచ్చేసేయండి, ఫ్రీగా ఉందాం, సరే తప్పు నాదే, ఫ్రీ అని అనిపించుకోండి. ఇద్దరు తప్పు అయిపోయింది, ఏదో మాట మాట్లాడకుండా కౌగులించుకోండి ఇద్దరు. అంటే ప్రేమలో ఎంత సంతోషం ఉందో తెలుసా? ప్రేమలో ఎంత సంతోషం తెలుసా? నేను 100 ఆప్షన్లు అన్నీ ఇచ్చాను ఒక్కొక్కరికైనా. 100కు తక్కువ మాట 100 అంటే మా ఇంట్లో ఎవ్వరికి అంత ఊపుకుండదు. నేను చెప్పినాను కదా, చేయలేరు వీళ్ళు ఎవరు కూడా అలాగా. ఎందుకు తెలుసా? నేను లేనండి, చచ్చిపోయాను నేను ఎప్పుడోనూ. యేసయ్య ఇచ్చాడు ఆ మట్టికి ఊపిరి పోసి ఏ తినతో లాగామని చేసినట్లుగా శవాన్ని సమాధిలో పెట్టే శవంలో యేసయ్య ఊపిరి పోతే లేచి కూర్చున్నప్పుడు ఇప్పుడు మీ అందరికి నచ్చినట్లుగా ఉండాలా, ఆ ఊపిరి పోసిన ఆయనకి నచ్చినట్లుగా ఉండాలా? కానీ నా జీవితంలో నా పోరాటాలు ఎందుకంటే నాకు నచ్చినట్లుగా ప్రతి వారు ఇదే పరిస్థితి నాతోటి. ఎలా ఉంటాను చెప్పండి? మీ ఇంటికి కలిసి ఇచ్చేస్తే మా ఇంట్లో బలు వెలుగుతుందా? ఎలగదు కదా. మరి నేను యేసయ్య కొరకు ఎలగాలి, నీ కొరకు ఎలాగెలుగుతాను? అది పెట్టుకోవాలి మాట. కాబట్టి ఈ రోజు నుండి యేసయ్య మనసు ప్రేమ కలిగిన మనసు, యేసయ్య మనసు క్షమించే మనసు, యేసయ్య మనసు అవకాశం ఇచ్చే మనసు, జాలి చూపే మనసు, దయ చూపే మనసు, తల్లి వంటి మనసు, అది నష్టపోకుండా చేయడానికి కఠినించే గద్దించే మనసు కూడా. అన్ని మనసులను యేసయ్యది. ఈ మనసు నీకు రావాలి. నీ చుట్టూ, నీ కుటుంబంలో నువ్వు అలాంటి మనసును కలిగి ఉండాలి. సంఘంలో అలాంటి మనసు కలిగి ఉండాలి. ఉండరు సంఘంలో అలాంటి మనసు ఉంటారు, ఎవరు మనకు సంబంధం లేదు. అసలు మనం వచ్చాం అలాగే వెళ్ళిపోడు. అది దేవుని మనసు కాదు. ఈ రోజు నుండి యేసయ్య మనసుతో ఉంటే నువ్వు అందరితో కలిసి మలిసి ప్రేమగా, నువ్వు దేవునికి విరోధకరమైన వదిలేసి దేవుడికి దగ్గరగా అయిన దాన్ని నువ్వు పాటిస్తావు. కనీసం ఈ రోజు పాటిస్తున్న ఒక దాన్ని నేను చెప్పొదిలేస్తున్నాను. మీరు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఈ వారం అంతా కూడా నిజం ఆలోచన చేసుకుని అద్దంలో నేను చూసుకుని ఎక్కడ కళ్ళెంటుకులు ఉన్నాయో చూసుకుని తీసేసుకుని పీకేసుకున్నట్లుగా, లేకపోతే రొంగేసుకున్నట్లుగా, మంచిగా అందాల ఆస్తులు చూసుకున్నట్లుగా యేసయ్య వాక్యం ముందు ప్రార్థనా గదిలో మన మనసును చూసుకుందాం. ఎలా ఉన్నాను నేను? వాక్యం వింటున్నాను, దేవుడు మాట్లాడుతున్నాడు, కానీ నా మనసు దేనికోసం ఉన్నది? ఎలాంటి తత్వాన్ని నేను కలిగి ఉన్నాను? ఎందుకు అసూయకు, నిష్కారణ ద్వేషానికి నేను చోటిస్తున్నాను అని నిన్ను నువ్వు చూసుకోగలిగితే వచ్చే వారము ప్రార్థనలకు ఉన్నటువంటి స్థలాలకి పరుగున ఎప్పుడు ప్రార్థన పెడతారా, ఎప్పుడు కూటం జరుగుతుందని అప్పుడు వస్తావు అన్నమాట. ఈ మనసు ఉంటే. అది లేని వాళ్ళు తప్పదంకి వెళ్ళకపోతే తినేస్తారు మరి ఇంకా అన్నట్లుగా వస్తారు. అలా రావడం వల్ల దమ్ముడి ఉపయోగం ఉండదు నీకు. చెప్పు, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు ఈ రోజు నుండి ఏం చేయాలి? మనం కలిగి ఉందాం, దాన్ని అనుసరిద్దాం, పాటిద్దాం, దాన్ని ప్రకటిద్దాం. అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఎవరు మాట్లాడొద్దు, అందరూ కూడా వెంటనే మోకరించుందాం, ప్రార్థన చేద్దాం. సమయం అయిపోయింది, త్వరగా